అందరూ రెండు చేతులెత్తి ఒకసారి దేవుని నామాన్ని మహిమపరచుకుందాం. అందరూ స్త్రీలు, పురుషులు, పెద్దలు, ఆర్కెస్ట్రా వారు, సేవకులు, దేవునికి స్తోత్రం. గట్టిగా చెప్తాం, దేవునికి స్తోత్రం. ఈ 3 దినాలు దేవుని యొక్క సభలు మహిమకరంగా కలుగును గాక. దేవునికి స్తోత్రం. ఈ 3 దినములు దేవుని స్వార్థ సభలు మహిమకరముగా జరుగును గాక. దేవునికి స్తోత్రం. మంచిది. ప్రియ దేవుని బిడ్డలారా, మరి అధ్యక్షుల వారు చాలా ప్రేమపూర్వకంగా మరి సైమనయ్య గారిని, అమ్మగారిని, మరి 2వ తరము పరిచర్య యేసవయ్య గారు, మరి దేవుని దాసరాలు పాస్టమ్ గారికి, వారి బిడ్డలకి, అలాగే వారి సంఘమునకును, ఈ స్టేజీని అలంకరించినటువంటి తోటి సేవకులకును, ఈ గ్రౌండ్లో దేవుని మాటల కొరకు ఆశ కలిగి వచ్చినటువంటి మీ అందరికీ, ఆర్కెస్ట్రా వారికి, సౌండ్ సిస్టమ్ వారికి అందరికీ ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తున్నాం. అందరికీ వందనాలు. మరి యేసవయ్య గారు చాలా ఆసక్తితో ఈ పరిచయాన్ని ముందు కొనసాగిస్తూ ఉన్నారు. మరి సైమనయ్య గారి తర్వాత దుష్టుడు అనేక రీతిలుగా ఈ పరిచయాన్ని కొలాప్స్ చేయాలని చూశాడు. అనేక మంది అబద్ధ సేవకుల ద్వారా ఈ పరిచయం ఆపాలని చూశారు. కానీ మరి దేవుని దాసులకు ఇచ్చిన వాగ్దానం నిమిత్తము దేవుడు తన వాగ్దానము నిరర్ధకము కాకూడదని, మరి ఇంకా నిరీక్షణ కలిగినటువంటి సేవకుల ద్వారా ఈ పరిచయాన్ని వెలిగిస్తున్నారు సహకారులుగా ఉంచుకొని. ఆ సహకారులు ఒక వ్యక్తి ఆత్కూరు నుండి వచ్చినటువంటి దైవజనులు పులిపాక మోజెస్ గారు, మరి యేసవయ్య గారికి, అలాగే మరి వారి సంఘమునకును స్థానిక సేవకురాలకి ఎంతో సహకారులుగా ఉంటూ ఈ పరిచయాన్ని బలపరుస్తున్నట్లుగా యేసవయ్య గారి ద్వారా మేము చాలా మంచి సాక్ష్యాన్ని ఆత్కూరు ప్రాంతంలో విని ఉన్నాం. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ దినము మొదటి దినము మీకు చాలా క్లుప్తంగా దేవుని వాక్యాన్ని వివరిస్తాము. రేపటి దినము ప్రభు చిత్తమైతే ఇంకా దూర ప్రాంతం నుంచి దైవ సేవకులు వస్తున్నారు. రేపు కూడా ఉండాలని యేసవయ్య గారు మేము ఆలోచన చేసాం. ప్రభు చిత్తమైతే రేపు రాత్రికాల సమయంలో ఆ మెయిన్ బోర్డు మీద ఉన్నటువంటి ఆ మెసేజ్గా వాక్యానికి న్యాయం చేస్తాం. 12వ ఆలయ ప్రతిష్టని, ఆలయ ప్రతిష్ఠ కొరకు, ఆలయం కొరకు భక్తులు ఎంత కష్టపడి ఎన్ని లక్షలు వేలు ఖర్చు పెట్టి ఆలయాలు కట్టించారు. అంతకన్నా వెలకట్టలేని ఆలయము యేసయ్య మన కొరకు ఎలా నిర్మించి ఉన్నారు రేపటి కాలంలో ప్రభు చిత్తమైతే మీకు చక్కగా వివరించాలని ఆలోచన కలిగి ఉన్నాం. ఈరోజు మొదటి దినం కాబట్టి కొన్ని విషయాలు క్లుప్తంగా, మరి ఇప్పుడు షడ్రకయ్య గారి ఖమ్మం నుండి వచ్చిన దేవుని సేవకులు మరి వెనక ఉన్నటువంటి రెఫరెన్స్ని చూశారు. అందరూ చదవండి. ఏమనుంది వెనక? ఏమనుంది అక్కడ? మేము పునరుద్ధారుడైన క్రీస్తును, గట్టిగా చెప్పాలి, క్రీస్తును ప్రకటించుచున్నాం. ఆ ప్రకటిస్తున్నటువంటి ప్రకటనకి విని వచ్చిన మీ అందరికీ ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తున్నాం. దేవునికి స్తోత్రం. మరి చూడండి, ఆ ప్రకటించినటువంటి సేవకులలో ఒక సేవకుని గురించి కొద్ది నిమిషాలే, కొన్ని మాటలు మీకు చక్కగా వివరించాలని దేవుని సహాయాన్ని కోరుకుంటూ, మరి అనేక పర్యాయములు ప్రార్థన చేసుకుంటూ వచ్చినటువంటి స్థలంకు నడిపించిన యేసయ్యకి మహిమ కలుగును గాక. ఆమేన్. చూడండి, క్రొత్త నిబంధన గ్రంథము, పరిశుద్ధ గ్రంథంలో ఉన్న ప్రతి ఒక్కరూ తీయండి. పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ తీయండి. క్రొత్త నిబంధన గ్రంథము పేజీ నంబరు 19. క్రొత్త నిబంధన గ్రంథము పేజీ నంబరు 19. మత్తయి రాసిన సువార్త 18వ అధ్యాయము 21, 22 వచనాలు ధ్యానం చేసుకుందాం. మత్తయి సువార్త 18వ అధ్యాయము 21, 22 వచనాలు మనం ప్రారంభించుకుంటూ దేవుని సువార్తని
పునరుద్ధారుడైనటువంటి యేసయ్యను ప్రకటించుకుంటూ వెళదాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ సమయమున పేతురు ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నా సహోదరుడు నా ఎడల తప్పిదము చేస్తే నేను ఎన్ని మార్లు అతనిని క్షమించాలి? అక్కడ ఫుల్ స్టాప్ ఉందా, క్వశ్చన్ మార్క్ ఉందా? చూడండి, పరిశుద్ధ గ్రంథంలో ఉన్నవారు జాగ్రత్తగా చూడాలి. అక్కడ ఫుల్ స్టాప్ ఉందా, క్వశ్చన్ మార్క్ ఉందా? క్వశ్చన్ మార్క్ ఉంది. ఎవరికేసాడు క్వశ్చన్? ఈయన ఎవరు మాట్లాడేది? యేసయ్యకు అత్యంత ప్రియమైనటువంటి పేతురు బహు దుడుకుగా ఉంటాడు అన్నమాట. సమస్యని రేపాలంటే అతనే ఫస్ట్ అన్నమాట. యేసయ్యతో ఉన్నటువంటి సేవకులలో అతనే స్టార్ట్ చేస్తాడు సమస్యను రేపాలంటే. అతను యేసయ్యకు సమీపముగా ఉంటూ యేసయ్యకి ఇష్టడైన వ్యక్తి ఏమంటే, ప్రభువా, ఆ సమయమున పేతురు ఆయన యొద్దకు వచ్చి, యేసయ్య, నా సహోదరుడు నా ఎడల తప్పులు చేస్తే నేను ఎన్ని మార్లు క్షమించాలి? అక్కడ ఫుల్ స్టాప్ పెట్టలేదండి. ఫుల్ స్టాప్ పెట్టకుండా ఏం చేశాడు? క్వశ్చన్ మార్క్ పెట్టి ఆయన ప్రశ్న వేసి మళ్ళీ ఆయనే జవాబు చెప్తున్నాడు. ఎన్ని మార్లు అన్నాడు మళ్ళీ తర్వాత? 7 మార్లు మట్టుకు చాలునా? ప్రశ్న వేసినప్పుడు యేసయ్య చెప్పే వరకు ఆగాలి కదా, అతను ఆగటం లేదు. అంటే అతను ఎంత దుడుకుతనంతో ఉన్నాడో చూడండి. నా సహోదరుడు నా ఎడల తప్పులు చేస్తే నేను ఎన్ని మార్లు క్షమించాలి అంటూ 7 మార్లు మట్టుకు చాలా అని చెప్తూ ప్రశ్న ఆయనే, జవాబు ఆయనదే. కానీ ప్రియ దేవుని బిడ్డలారా, ఆ కింద మాట చూడండి. యేసయ్య అతనితో ఎంత ప్రేమగా, ఎంత మృదువుగా, సాత్వికముతో, దీర్ఘశాంతముతో, ఆశా నిగ్రహముతో కూడిన మాటలు యేసయ్య చూడండి ఎంత చక్కగా వర్ణిస్తున్నాడు. ఏమన్నాడు చూడండి యేసయ్య? అందుకు యేసయ్య పేతురుతో ఇట్లనెను, నా ప్రియమైన పేతురు, దుడుకు పేతురు, అత్యధికమైన తొందరపాటున్న పేతురు, నీవు 7 మార్లు మటుకు నేను ప్రతి మనిషికి ఇచ్చిన ఆయుష్ 70 సంవత్సరములు నేను అధికముగా ప్రేమించి ఇస్తే ఇంకా మరొక 10 years పెంచున్నాను. ఇంచుమించుగా 80 సంవత్సరములు మానవునికి నేను ఆయుష్ అనుగ్రహించున్నాను. 70 సంవత్సరాలు మాత్రము ఆల్మోస్ట్ 100% కరెక్ట్. అంతకు మించి ప్రేమిస్తే 80 సంవత్సరాల వరకు అతనికి ఆయుష్ ఇచ్చి ఉన్నాను. కాబట్టి నీవు 7 మార్లు మట్టుగా, లేకపోతే నా సహోదరులు తప్పులు చేస్తే నేను ఎన్ని మార్లు, నీ ప్రశ్న నీదే, జవాబు నీదే. కానీ నేను చెప్పే మాట ఏంటంటే, నీవు నాకు ఇష్టమైన వ్యక్తివి, ప్రియమైన వ్యక్తివి, నా యొక్క శిష్యుల్లో మెయిన్ వ్యక్తివి నీవే. సార్వత్రిక సంఘమునకు జ్యేష్ఠుడవు నీవే, ఆ సంఘ పెద్దవు నీవే. కాబట్టి జాగ్రత్తగా వినుము, నిబ్బరముగా వినుము, ధైర్యము కలిగి వినుము, ఓర్పుతో ఉండు, సాత్వికముతో ఉండుము. ఎన్ని మార్లు మట్టుగా కాదు, 70 మార్లు, అంటే 70 ఏళ్ల వరకు కూడా నీవు నీ సహోదరుడు నీ ఎడల తప్పు చేస్తే నువ్వు ఖచ్చితంగా అతన్ని క్షమించాలి. క్రీస్తు ప్రేమను చూపించాలి, యేసయ్య మాదిరిని చూపించాలి. ఎప్పటి వరకు? నీవు బ్రతుకు దినములు అన్నీ కూడా నీ ఎడల తప్పు చేసినటువంటి ప్రతి వ్యక్తిని, స్త్రీ కావచ్చు, పురుషుడు కావచ్చు, పిల్లలు కావచ్చు, వృద్ధులు కావచ్చు, ఆల్మోస్ట్ ఎవరైనప్పటికీ కూడా సార్వత్రిక సంఘములో క్రీస్తు రక్తము చేత కడగబడిన ఏ వ్యక్తినైనప్పటికీ కూడా నువ్వు క్షమించాలి. తదుపరి అంతేకాకుండా రక్షణ పొందని అన్యులు, బౌద్ధులు, నాస్తికులు, జైన్లు, ఆల్మోస్ట్ ఏ తెగవారైనప్పటికీ కూడా నా నిమిత్తము నిన్ను హింసించిన, దూషించిన, ద్వేషించిన నీవు
క్షమిస్తూనే ఉండాలి, క్రీస్తు స్వరూపమును ధరించాలి. ఎంత ప్రేమపూర్వకంగా పలికిన చూడండి. ఆయనేమో స్పీడ్గా ఉంది అక్కడ చదువుతుంటే, యేసయ్య మాత్రం చాలా చక్కగా అండి. యేసయ్య మృదువుగా చెప్తూ ఉన్నాయండి. ఎంత మృదువుగా ఉందో చూడండి యేసయ్య మాటలు. ప్రియ దేవుని బిడ్డలారా, యేసు ప్రభువారు ఈ భూలోకమునకు వచ్చినటువంటి పరిస్థితి అందరికీ తెలుసు. ఆయన ఎన్ని సంవత్సరాలు ఇక్కడ జీవించాడు, ఎన్ని సంవత్సరాలు సువార్త ప్రకటించారు. మనందరం అనేక పర్యాయాలు పరిశుద్ధ గ్రంథము చేతను, అలాగే యూట్యూబ్లో, టీవీల్లో, రేడియోలో ఇలాంటి బహిరంగ సభల ద్వారా మీరు వినే ఉన్నారు. యేసయ్య 30 సంవత్సరాలు జీవించి 3.5 సంవత్సరాలు సువార్త ప్రకటించి 33.5 సంవత్సరాలు ఈ భూలోకములో తన అతి ప్రియమైనటువంటి పరిచయాన్ని కొనసాగించి కల్వరి శిలువలో తన పవిత్రమైన రక్తమును చిందించి అతి భయంకరమైనటువంటి ఆ కల్వరి ప్రాంతము పట్టపగలు 12 గంటలకి పురుషుడు ఆ ప్రాంతం నుంచి, ఆ రహదారిలోంచి రావాలంటే గజగజ ఒడికిపోయే ప్రాంతమును యేసయ్య రక్తము చిందించి ఆ ముళ్ళ బాటను మంచి వెలుగుబాటుగా మార్చాడు. అందుకే ఆ కల్వరి కొండ గురించి ప్రతి వ్యక్తి ప్రపంచంలో అతి గంభీరంగా పలుకుతూ ఉంటాయండి. పట్టపగలు 12 గంటలు నడవటానికి పురుషులే భయపడేవారంటే, కానీ యేసయ్య రక్తము చిందించిన తర్వాత ఆ ప్రాంతము చాలా సస్యశ్యామలముగా విస్తారమైనటువంటి ఆశీర్వాదకరముగా ఉన్నది. ఆ ప్రాంతంలో ఆయన కల్వరి శిలువలో కార్చిన రక్తము చేత ఆయన అందరికీ విమోచన అనుగ్రహించిన యేసయ్య ఆయన మరణించి మరణమును జయించి ఆరోహణమై తండ్రి కుడిపారుసిమున ఉచ్చరింప సత్యముగానే మూలుగులతో పరిశుద్ధుల కొరకు ఆయన విజ్ఞాపన చేస్తున్న యేసయ్య పరమణంలో ఉన్నాడు. భూమండలంలో ఉన్నటువంటి పేతురుతో ఉన్నటువంటి సహోదరులు ఇంచుమించుగా 120 మంది మేడగదిలో ప్రార్థన చేస్తుండగా పరిశుద్ధాత్మ చేత నింపబడినటువంటి వ్యక్తులు ఆదిమ సంఘములో చాలా చక్కని సువార్త ప్రకటిస్తూ పేతురుతో ఉన్నటువంటి యవనస్తులు సేవకులు అందరూ సువార్త ప్రకటిస్తుండగా పేతురు గారి బోధకి 3000 5000 క్రమక్రమముగా సంఘము విస్తరించిన దినములలో పేతురుకి యేసయ్య అన్న మాటలు పేతురుకి ఎదురొచ్చినాయండి. చూడండి, ఆ మాటలు చూపిస్తాను మీకు. చూడండి, అపోస్తుల కార్యముల గ్రంథము 11వ అధ్యాయము 1వ వచనం చదవండి. అందరూ చూడాలి. అపోస్తుల కార్యముల గ్రంథము 11వ అధ్యాయము పేజీ నంబరు 113, పేజీ నంబరు 113 చూడాలి, జాగ్రత్తగా చూడాలి. అన్యజనులను దేవుని వాక్యము అంగీకరించిరని అపోస్తులను యోదయ అందంతటనున్న సహోదరులు విన్నారు. ఎక్కడున్నారండి వీళ్ళు? అన్యజనులు ఎక్కడ ఉన్నారంటే యోదయ ప్రాంతములో అన్యజనులు ఉన్నారు. అన్యజనులు దేవుని వాక్యము అంగీకరించారని ఎవరున్నారు? యోదయ ప్రాంతములో ఉన్న వారందరూ విన్నారు. క్రీస్తు రక్తము చేత కడగబడినటువంటి సార్వత్రిక సంఘము విన్నది, సంఘ పెద్దలు విన్నారు. వారు ఏం చేశారంటే సంఘానికి పెద్ద అయినటువంటి యొక్క పేతురు గారిని నిలబెట్టేశారంటండి. నిలబెట్టి ఏమన్నారు అక్కడ చూడండి. తర్వాత ఏమన్నది అక్కడ? పేతురు గారిని అడుగుతున్నారు. వారు దేవుని వాక్యాన్ని అంగీకరించారని వినిది. తర్వాత ఏం చెప్తున్నారు? యోదయ అందంతనున్న సహోదరులు వినిది. పేతురు యెరూషలేమునకు వచ్చినప్పుడు సున్నతి పొందిన వారు సున్నతి పొందని వారి యొద్దకు పోయి వారితో కూడా భోజనము చేయుట అది యోదయ తెగకు ఏ మాత్రము చెల్లదు. ఎందుకంటే మన దేవుడు అబ్రహాము దేవుడు, మన దేవుడు ఇస్సాకు దేవుడు, మన దేవుడు యాకోబు దేవుడు, త్రియేక దేవుడు, మహాపరిశుద్ధుడు.
ఏర్పాటు చేశారు, కానీ మనకు సున్నతినిచ్చాడు. మన దేవుడు పరిశుద్ధుడు, మనము పుట్టుకతోనే పరిశుద్ధులము. నీవు అపవిత్రుల యొద్దకు వెళ్ళి వారితో భోజనము చేస్తున్నావని మేము విని ఏం చేస్తున్నారంటే సంఘమంతా కూడా పేతురు మీద పెద్ద వివాదం పెట్టుకున్నారండి. మామూలు వివాదం కాదు, గొప్ప వాదం పెట్టారు, గొప్ప వివాదం. వారికి ఇప్పుడు పేతురు గారు ఆయన సమాధానం చెప్పాలంటే పేతురికి సాత్వికము అవసరమా కాదా, పేతురికి ప్రేమ కావాలా లేదా, పేతురికి సహనము కావాలా లేదా? ఆ యేసయ్య ఉన్నప్పుడే నా సహోదరుడు నాయన తప్పుదాలు చేస్తే నేను ఎన్ని మార్లు క్షమించాలి? క్వశ్చన్ మార్కు. 7 మార్లు క్షమిస్తే చాలా పురుషాపని చెప్పి యేసయ్యకి జవాబు ఆన్సర్ చెప్పేసి మౌనంగా కూర్చుంటే కుదరదు. యేసయ్య లేడు. యేసయ్య ఉన్నప్పుడే ట్రైనింగ్ ఇచ్చాడు. యేసయ్య ఉన్నప్పుడే సాత్విక గురించి చెప్పాడు, ప్రేమ గురించి చెప్పాడు, సహనం గురించి చెప్పాడు, ఆశా నిగ్రహం గురించి, దీర్ఘ శాంతం గురించి ప్రియమైన పేతురుకు నేర్పినటువంటి ఆ విషయాలన్నీ కూడా ఇప్పుడు పేతురికి చాలా అవసరమైపోయినాయి, అవసరమై ఉన్నవి. సార్వత్రిక సంఘంలో పెద్దలు చాలా గంభీరంగా వాదన పెట్టుకున్నారండి. వాదం పెట్టుకుంటే ఈ పేతురు గారికి ఏం చేయాలో అర్థం కాక యేసయ్య అన్న మాటల్లో హృదయంలో పెట్టుకొని మేము పునరుద్ధారుడైనటువంటి యేసయ్యను యూదయ ప్రాంతంలో బౌద్ధ ప్రాంతంలో అన్య ప్రాంతంలో ఆల్మోస్ట్ ఆల్ సర్వ సృష్టికి వెళ్ళి మేము ప్రకటించేది పునరుద్ధారుడైనటువంటి యేసయ్యను ప్రకటించాలి. కాబట్టి మేము ఎక్కడైనా సరే భోజనము చేయాల్సిందే. ఆయన చెప్పకుండానండి, ఆయన ఎలా చక్కగా చెప్తున్నాడు చూడండి. చదువమ్మ. తర్వాత పేతురు గారి సబ్జెక్టులోకి వస్తున్నాం. జాగ్రత్తగా మీరు బైబిల్ చూడాలి, నా వైపు చూడాలి, మీ మనసులు ఎటు కలవలేదు. ఎందుకంటే మొదటి దినము చాలా చక్కగా సులువుగా యాక్టివ్గా దేవుని ఆత్మతోనే ఉండాలి మనం. మీ మనసును ఎటు చెరగనివ్వకండి. నేను చాలా తక్కువ టైంలోనే ముగించేస్తాను. చదవమ్మా. ఆ సంగతి ఇలాగ వివరించి చెప్పాను. నేను ఇప్పే పట్టణంలో ప్రార్థన చేయుచుండగా అందుకు పేతురు ఏమన్నాడు? అందుకు పేతురు మొదట నుండి వరుసగా ఫస్ట్ క్లాస్ లోకి వచ్చేసాడు. మొదట నుండి వరుసగా వారికి ఈ సంగతులన్నీ క్షుణ్ణంగా చెప్తున్నాడు. ఎందుకంటే వారు క్రీస్తు రక్తము చేత కడగబడిన వ్యక్తులు, క్రీస్తు రక్తము చేత కడగబడినటువంటి ఓ గొప్ప దైవజనుడిని తిరస్కరిస్తున్నారు. అతనితో వాదము పెట్టుకున్నారు. ఆ పెట్టుకున్న వారితో ఎంత జాగ్రత్తగా చెప్తుందంటే, నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నా ప్రియ సహోదరులారా, యేసయ్య సేవకులారా, యేసయ్య పునరుద్ధారుడైనటువంటి ఆ పునరుద్ధానం ప్రకటించడానికి భాగస్తులారా, మీరు జాగ్రత్తగా వినండి. నేను ఎప్పే పట్టణానికి వెళ్ళాను. ఎప్పే పట్టణంలో మిద్ది మీద ప్రార్థన చేస్తున్నాను. సీమోను ఇంట్లో మిద్ది ఉన్నది. ఆ మిద్ది మీద ప్రార్థన చేసుకుంటూ ఉండగా నేను ప్రార్థిస్తూనే ఉన్నాను. మోకరించి ప్రార్థన చేస్తుండగా పరిశుద్ధాత్మతో నింపబడిన నేను ఆత్మలో పరవశుడైపోయి ఉన్నాను. ఆత్మలో పరవశుడై ఉండగా ఆకాశము నుండి నేను ఒక గొప్ప దర్శనమును చూస్తూ ఉన్నాను. గొప్ప దర్శనం చూస్తున్నాడండి. ఆ దర్శనం ఏంటో మళ్ళీ చక్కగా చెప్తున్నాడు. చూడమ్మా, ఆ దర్శనం గురించి చూడండి. అప్పుడు ఒక దర్శనాన్ని నేను చూస్తూ ఉన్నాను. అది ఏదనగా 4 చెంగులు పట్టిన 4 చెంగులతో దింపబడినటువంటి పెద్ద దుప్పటి ఒకటి పరలోకము నుండి ఆకాశము నుండి వస్తూ నేను చూస్తూ ఉన్నాను. అది కిందకు వస్తూ ఉండగా అది ఒక పాత్ర అయిపోయింది. ఆ పాత్రలో ఏమున్నాయని నేను తేరి పరీక్షించి పరిశీలించి నేను చూస్తూ ఉండగా దానిలో ఏమున్నాయంటే ఆ పాత్రలో ఏమున్నాయంటే ఏమున్నాయి చదవాలి. ఏమున్నాయి దానిలో? చతుష్పాద జంతువులు ఉన్నవి, అడవి మృగములు ఉన్నవి, పాకే పురుగులు ఉన్నవి, ఆకాశ పక్షులు ఉన్నవి. అవన్నీ
ఎన్ని దర్శనములో పాత్రలో ఉన్నవి వాటిని తేరి చూసి పరీక్షించి పరిశీలన చేసి నేను ఆలోచిస్తుండగా ఒక గొప్ప స్వరము నాకు ఏం జవాబిస్తుందంటే, పేతురు, వీటిని నీవు చంపుకొని తినాలి. వద్దు ప్రభువా, నిషిద్ధమైనవి నేను తినలేను ప్రభువా అని ముమ్మారు చెప్పాను. ముమ్మారు దేవుడు నాతో మాట్లాడితే, పిచ్చి ప్రియులారా, మీకన్నా ముందు నేను యేసయ్యకే చెప్పాను. నా యేసయ్య ఏం చెప్పాడంటే, నేను పునరుద్ధారుడైనటువంటి క్రీస్తుని, మీలాంటి సామాన్యమైన వ్యక్తిని కాదు, దుడుకువాడిని కాదు, కోపిష్టివాడిని కాదు, చంచలమైన మనసువాడిని కాదు, విసుగుదలతో ఉండేవాడిని కాదు, సహోదరుని తిరస్కరించే వ్యక్తిని కాదే కాదు, నువ్వు చంపుకు తినమని ముమ్మారు నాకు దర్శనము ద్వారా స్వరము ద్వారా వినపడగా వద్దు 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 అని నేను ప్రభువుకి జవాబిస్తే, ప్రభువు నాకు ఇచ్చినటువంటి ఆత్మ సంబంధమైన అర్థం ఏమిటో మీకు జాగ్రత్తగా చెప్తానని, అక్కడ కట్టబడినటువంటి సార్వత్రిక సంఘము ఏమనుందంటే, లేఖనాలు ఏమని సెలవిస్తుందంటే, పేతురు ప్రార్థన చేయగా, పేతురు సువార్త ప్రకటించగా 3,000 మారారు, 5,000 మారారు, రక్షణ పొందారు. అలాగే 120 మంది ఉన్నారు, శిష్యులు ఉన్నారు. అంతవరకు మాత్రమే మనకు తెలుసు. ఆ 120 మందిలో యేసు క్రీస్తు ప్రతిష్ఠించినటువంటి, అభిషేకించిన వ్యక్తులు ఇంకా రక్షణ సువార్త ప్రకటించగా రక్షణ సంఘం అంతా కూడి ఉండగా వారందరికీ క్షుణ్ణంగా బోధిస్తూ ఉండగా ఏం బోధిస్తున్నాయంటే, చతుష్పాద జంతువులు ఉన్నవి, అడవి మృగములు ఉన్నవి, ప్రాకేడి పురుగులు ఉన్నవి, ఆకాశ పక్షులు ఉన్నవి. మీరు జాగ్రత్తగా వినండి, నేను చాలా ప్రేక్షణముగా ఆలోచిస్తూ ఉన్నాను. నా యేసయ్య నాకు తెలియవలసినటువంటి మర్మము మీకు జాగ్రత్తగా చెప్పాలని ఆశతో ఉన్నానని వారందరినీ కీలో కూర్చోబెట్టాను. ఇప్పుడు మీ అందరినీ ఎలా కూర్చోబెట్టామో, మిమ్మల్ని ఇలా కూర్చోబెట్టడానికి మేము చప్పగా పుల్లగా చెప్తే కుదరదండి. ఆత్మ సంబంధమైన మాటలు చెప్పగలిగితేనే ఇంకా ఏం చెప్తారు ఆశతో మీరు వినగలరు. నేను నిర్లక్ష్యంగా అలక్ష్యంగా ఉంటే మీ మనసులు ఇక్కడ ఉండవు. ఇక్కడ సౌండ్ సిస్టమ్ ప్రభువు నాకు అప్పచెప్పారు, మీరందరినీ మాకు అప్పచెప్పేశారు, సేవకుల్ని మాకే అప్పచెప్పారు. ఇక్కడ ఉన్నటువంటి లైటింగ్ ని ఆల్మోస్ట్ ఈ జీకొండూరు మండలంలో ప్రభు కనిపించినటువంటి స్థలంలో కూడా ఉన్నటువంటి ప్రతి వస్తువుని నాకు ఇచ్చినటువంటి 60 నిమిషాలు ఏ ఒక్క నిమిషము వేస్ట్ చేస్తే నా యేసయ్యకు నేను లెక్క అప్పచెప్పాలి. జాగ్రత్తగా వినాలి ప్రియ దేవుని బిడ్డలారా. చాలా ప్రార్థనాపూర్వకంగా వచ్చాము ఈ స్థలానికి. మొదటి దినము ఉంటాం, రేపు కూడా దేవుని వాక్యాన్ని క్షుణ్ణంగా ప్రకటిస్తాం. ఇంకా కొయ్యల గురించి ప్రాంతం వస్తున్నారు, ఇంకా అనేక ప్రాంతాల నుంచి సేవకులు వస్తున్నారు. జాగ్రత్తగా వినండి. రేపటి నేను ఇంకా మీతో పాటు మీ సహోదరులు కూడా తీసుకురండి. చూడండి, కొన్ని జంతువులు, కొన్ని ఇంట్లో ఉన్నటువంటి కొన్ని విషయాలు మీకు వివరించేసి నేను ముగించేస్తాను. అడవి మృగములు అన్నాడు, తర్వాత ప్రాకేడి పురుగులు అన్నాడు, తర్వాత ఆకాశ పక్షులు అన్నారు. కొన్ని మాత్రమే మీకు వివరిస్తాను, ఎందుకంటే 9:30 సమయం అయిపోతుంది. నేను 10 గంటలకే ముగించేయమని మరి ఆ స్థానిక సభ్యులు చెప్పి ఉన్నారు. అడవి మృగములు, జాగ్రత్తగా నా వైపే చూడండి. మీ మనసులో ఆర్కెస్ట్రాతో సహా ఎటు వెళ్ళవద్దు, జాగ్రత్తగా చూడండి. అడవి మృగములు అవి ఎక్కడ ఉంటాయండి? అడవి మృగాలు ఎక్కడుంటాయి అమ్మా? ఎక్కడుంటాయి అడవి మృగాలు? ఖచ్చితంగా అడవుల్లో, మీకేం డౌట్ అక్కర్లేదు. జీకొండూరు ఈ మహాపట్టణంలో ఒక పులి కానీ, సింహము కానీ, ఎలుగుబంటి కానీ ఇక్కడ వచ్చిందనుకోండి, పెద్దలు కాదు, పిల్లలు కాదు, ఎవరు ఉండరు. అయ్యగారు మీరే ఉండండి, అయ్యగారు మీరే దాంతో చెప్పుకోండి సువార్త అంటారు అన్నమాట. అడవి మృగాలు వస్తాయి. అడవి మృగాలు పేతురు మధ్యలోకి వచ్చి ఉన్నాయి. జాగ్రత్తగా విందాం. ఇప్పుడు మన మధ్యలో కూడా అలాంటి మృగాలను మీకు జాగ్రత్తగా చూపిస్తాను. ఒకవేళ అలాంటి మృగాలుంటే ఆ స్వభావాన్ని తీసేసుకుందాం. ప్రియ దేవుని బిడ్డలారా, అడవి మృగములు అనగా మా యొక్క సంఘములో గౌడస్ అని అన్యులు క్రీస్తుని నమ్ముకున్నారు. సువార్త చక్కగా వింటారు, పాటలు పాడతారు, ప్రార్థన చేస్తారు. ఆ సహోదరుడికి అనుకోకుండా ఒకరోజు ఈ కాలు ప్యాచ్ అయింది, బోను చిట్లింది. బెడ్ రెస్ట్ ఇచ్చారు, కాలు కట్టేసేసి బెడ్ రెస్ట్ పెట్టారు. ప్రతిరోజు ప్రార్థన చేయడానికి వెళ్ళొస్తున్నాం.
కొంత వాక్యం చెప్తూ ప్రార్థన చేస్తూ అతనికి ఉపశాంతిగా మరి సుదీర్ఘమైనటువంటి ఆలోచన లేకుండా క్రీస్తు మీద మనసు ఉండాలనే ఉద్దేశంతో చెప్తూ ఉండగా శ్రద్ధగా వింటూ అతను నాకు ఒక మంచి సాక్ష్యం చెప్పాడు. ఏంటి ఆ సాక్ష్యం అంటే, సురేషయ్య గారు మీకు కొన్ని విషయాలు చెప్తాను, ఒక్క విషయం చెప్తాను, చాలా విషయాలు మీరు నాకు చెప్పి నన్ను బలపరుస్తున్నారు. నేను నేరాలు ఘోరాలను చేసి ఇది చూస్తూ ఉన్నాను, టీవీలో వస్తున్నటువంటిది. ఆ ఫిలిం చూస్తూ ఉండగా నాకేంటంటే అది బాగా హృదయం చలించిపోయిందండి అని చెప్పారన్నమాట. ఏంటయ్యా అంటే, ఒక తల్లి వారికి ఒక పాప, ఆ పాపని ఏం చేశారంటే ఉన్నతమైనటువంటి వ్యక్తులు వివాహం చేసి ఒక ఉన్నతమైనటువంటి కుటుంబంలో ఉన్నటువంటి పురుషుడికి తన పాపని వివాహం చేశారు. మంచి కానుకలు ఇచ్చారు, వెండి బంగారము వెలగలిన వస్త్రాలు, ఇంట్లో ఉన్నటువంటి మంచాలు కంచాలు అన్ని సహజంగా ఆడపిల్లలకి వెళ్ళవలసినటువంటి లాంఛనాల ప్రకారం రూల్ ప్రకారం అన్నీ ఇచ్చారండి. మంచి వ్యక్తి అని సాక్ష్యం చెప్తే వీళ్ళు ఏం చేశారు, ఒకటే పాపని చేసి చాలా చక్కగా అలారుముద్దుగా పెంచుకుని ఉన్న పాపని తనకు అప్పచెప్పి తన చేతుల్లో చేయించి సావుకుల మధ్య సంఘము ఎదుటను అలాగే దేవుని ఎదుట ప్రమాణము చేపించి ఈ పురుషుని ఎదుట ఇతని చేతిలో ఈ రోజు నుండి ఈ పాపని నా అల్లుడుగా స్వీకరిస్తున్నాం, ఇతనికి అప్పు చెబుతున్నాం అని చేసి దేవుని ఎదుట ప్రమాణం చేసినటువంటి ఆ తల్లిదండ్రులు పాపనేమిటివి కాకుండా వెండిని బంగారమును ధనాన్ని ధాన్యమును ఆల్మోస్ట్ అలా ఆడపిల్లకి ఇవ్వాల్సిన అన్నీ ఇస్తూ ఆ పాపని తనకు అప్పచెప్పేశారు. తర్వాత వారు చక్కగా కుటుంబం కొనసాగుతూ ఉందండి. జీవనం కొనసాగుతూ ఉండగా ప్రియ దేవుని బిడ్డలారా, ఆ యవనస్తుడు అనుకోకుండా అక్కడ ఉన్నటువంటి లోక సంబంధమైనటువంటి స్నేహానికి అలవాటు పడి త్రాగుడు అలాగే పేకాట అండి, త్రాగుడు పేకాట అనమాట. దీనికి రెండింటికి అలవాటు పడి అతని కష్టార్జితం అంతా తాగేస్తున్నాడు. అలాగే పేకాడికి రాత్రి వెళ్తే మళ్ళీ రేపు రాత్రి రావడం చాలా కఠినమైనటువంటి అలవాటు, అది దురలవాటు అన్నమాట. అలా క్రమక్రమంగా తన కష్టార్జితము తన స్వాస్యము అన్నీ కూడా పేకాట్లోనూ త్రాగుల్లోనూ పూర్తిగా పతనమైపోయాయి. భార్య దగ్గరికి వచ్చి భార్య మెడలో ఉన్నటువంటి ఆ బంగారాన్ని చెవులకి ముక్కులకు ఉన్నటువంటి ఒలిచి చేసి తాగాడులో పెట్టి పేకాట్లో పెట్టి కాళ్ళకున్నవి చేతులకున్నవి ఇచ్చినటువంటి అత్తగారు పంపించినటువంటి కంచాలు మంచాలు ఆఖరికి ఇంట్లో మట్టి పాత్రలు తప్ప వెళ్ళగలిగిన పాత్రలు ఏమీ లేవండి. 2 బిడ్డలని దేవుడు ప్రేమించి వారికి అనుగ్రహించారు. 2 బిడ్డలని పోషించడానికి కూడా కష్టమైపోయింది. ఈ పాప తల్లిదండ్రుల యొక్క చాలా గారాభంగా పెరిగి వచ్చినటువంటి ఆ పాపకి 2 బాబుల్ని ప్రభు అనుగ్రహిస్తే, ప్రియమైన దేవుని బిడ్డలారా, అతను ఇల్లంతా గొల్ల చేసేసి అంతా పాడు చేసి ఒక పూరి పాకలో చుట్టూ ఒక్క నిట్టాడితో నిలబడినటువంటి ఒక చిన్న ఇల్లు ఏర్పాటు చేసుకుని దానిలో కాపురం పెట్టుకున్నాడు. పిల్లలు ఆకలికి తట్టుకోలేక డాడీ ఆకలి వేస్తుంది, మమ్మీ ఆకలి, సహజంగా పిల్లలు తల్లిదండ్రులు అడుగుతారు ఆకలి అంటే ఆ తల్లి ఏం చేయాలో అర్థం కాక భర్తని అడిగి విసుకొచ్చి ఒకరోజు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఆ పనులకు తీసుకెళ్ళి ఒక ముఠా నాయకురాల దగ్గరికి వెళ్ళి, అమ్మా మీరు వెళ్ళే పనులకి నేను వస్తాను, దయచేసి నాకు డబ్బులు అవసరం అంటే ఆ ముఠా నాయకురాలు ఏం చేసిందండి, మీరు ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నారు, మీరు ఈ పనులు చేయలేరమ్మా, ఎండలో చేయలేరు, నాటేయాలంటే ఆ నీళ్ళల్లో బురదల్లో దిగాలి, మీరు చేయలేరు, వరి కోతలు కోయాలంటే చాలా కష్టం, మీరు చేయలేరని ఆ ప్రశ్న చెప్తే ఆ యవనస్తురాలు నేను ఖచ్చితంగా చేస్తాను, ఇంట్లో పరిస్థితి చాలా సివియర్గా ఉంది, చాలా దారిద్ర్యంతో ఉన్నది, పిల్లలు ఆకలని అలమటిస్తున్నారని చేసి ఆ ముఠా నాయకురాలకి రిక్వెస్ట్ చేసి ఈమెకి చేయటం రాకపోయినప్పుడు కూడా అతి ప్రయాసతో వెళ్ళి అక్కడ పనులు చేస్తుంటే నాటేయటం రావట్లేదు, కోత కోస్తేనే ఏళ్ళు కోసుకోను చేతులు కోసుకోను. ఆ ముఠా వాళ్ళందరూ ఆమె సణుకున్నప్పుడు కూడా పిల్లలు కడుపు నింపడానికి పని చేయటము రాని ఆ యవనస్తురాలు చాలా ఓర్చుకున్న యవనస్తురాలు పనికి వెళ్ళిన విషయాన్ని గమనించినటువంటి తన భర్త త్రాగుబోతూ
జోదగానికి అలవాటు పడిన ఆ వ్యక్తి ఏం చేసింది, ఈమె పనికెళ్ళి వచ్చిన డబ్బుల్ని సైలెంట్గా వెళ్ళి ఆ నాయకురాల దగ్గరికి వెళ్ళి, నా భార్య పనికి వచ్చింది కదా, ఆ డబ్బులు ఇవ్వండి, ఇంట్లో పిల్లలకి భోజనం తీసుకురావాలి, సరుకులు తీసుకురావాలి చెప్పి ఆ డబ్బులు వసూలు చేసి మళ్ళీ తాగేయడం, ప్యాకెట్లో కూర్చోవడం. ఈ యవనస్తురాలు వెళ్ళి వేసరిగా నడితే, మీ ఆయన గారు వచ్చారమ్మా ఇచ్చేసానని చెప్పి. ఎంత బాధ ఒకసారి గమనించండి. పిల్లలేమో ఆకలి అంటూ ఉండేవారు. ఇంట్లో కొట్లో కొద్ది నూకలు తీసుకెళ్ళి ఆ గంజి కాసి జావ కాసి పిల్లలకి కొద్ది కొద్దిగా కడుపు నింపుతూ తన కడుపు కట్టుకొని కాల్చుకొని భర్తని విడిచిపెట్టి పుట్టింటికి వెళితే గ్రామము ఏమంటుందో, తల్లిదండ్రులు వీధులెక్కుతారు, తల్లిదండ్రులు అల్లరిపాలైపోతారు, నా కుటుంబము హేళన కాకూడదు, నా భర్తని అవమానపరచకూడదనే ఉద్దేశంతో ఆ యవనస్తురాలు చాలా ఓర్చుకుందండి. ఓర్చుకున్న ఆ యవనస్తురాలండి, ఒకరోజు ఆ యవనస్తుడు ఆ త్రాగుబోతూ జూదగాడు డబ్బులు అడుగుతుంటే, లేవు అన్నీ నువ్వే తెచ్చుకుని త్రాగుతున్నావు కదా, పిల్లలకు కూడా సరైన ఆహారం పెట్టలేకపోతున్నాను, మరి ఇంట్లో ఉన్నవి వెండి బంగారం ఉన్నటువంటి కట్నాలు కానుకలు మంచాలు కంచాలు అన్నీ కూడా నీ ఇష్టం వచ్చినట్టు చేసుకున్నావు, కష్టపడి పని చేసుకుంటున్నా డబ్బులు కూడా తీసుకుని త్రాగుతున్నావు, పిల్లలేమో ఆకలి అంటున్నారు, ఇంకా నేను ఎక్కడ తీసుకొచ్చి నీకు ఇవ్వనయ్యా, నా వల్ల కాదు, దయచేసి నన్ను జ్ఞాపకాలను ఆలోచించు, నా స్థితిని ఆలోచించు, పిల్లలను ఆలోచించు, వర్షం వస్తే ఇల్లు తడిచిపోతుంది, చలికాలం వస్తే చలి ఎక్కువైపోతుంది, ఎండాకాలం వస్తే ఇంట్లోకి అన్ని వడగాల్పులాగా వచ్చేస్తున్నాయి, ఇల్లు సరిలేదు, ఒళ్ళు సరిలేదు, పిల్లలకి కడుపు కూడా నింపుకోలేనటువంటి కటిక దారిద్ర్యంలో ఉన్నాం, దయచేసి నీ త్రాగుడు మానుకో, నీ యొక్క నీ ఆలోచనలు నీ అలవాట్లని మార్చుకోమని భార్య అడిగి, భార్య చక్కగా నచ్చ చెప్తుంటే అతను త్రాగుడికి డబ్బులు అడిగితే ఇవ్వకుండా ఇలాంటి సచ్చు సలహాలు నాకు ఇస్తామని చేసి ఏంటి ఆ చుట్టింటి లోపలికి తీసుకెళ్ళి భార్యని ఆ ఒంటి నెట్టడిగండి, ఒకటే నెట్టాడు, ఎలాంటి పూలు అనమాట, దానికి ఇప్పుడు ఒంటి నెట్టాడు చాలా తక్కువ అనమాట, లాభాలు ఎక్కువ, రేగుల షెడ్లు వచ్చినాయి కాబట్టి కొంతమందికి అర్థం కాకపోవచ్చు, పశువుశాలలో మీకు అర్థమవుతుంది అనమాట. ఒంటి నెట్టాడుగా ఉన్నటువంటి ఆ చుట్టింట్లోకి తీసుకెళ్ళండి, భార్యని తాడు తీసుకొచ్చేసి ఆ నెట్టడికి కట్టేసి కాళ్ళు చేతులు కింద కాళ్ళు రెండు కూడా ఆ నెట్టడికి అలా నిలబెట్టి కాళ్ళు కట్టేసి రెండు చేతులకు వెనక తిప్పేసి ఆ నెట్టాడికి కట్టేసండి. ఇంట్లో ఉన్నటువంటి ఒక కత్తి బాగా నూరి, నేను త్రాగుడికి డబ్బులు అడిగితే, పేకాడికి డబ్బులు అడిగితే నా బుద్ధి మార్చుకోమంటావా, నేనేమన్నా వ్యభిచారినా, నేనేమన్నా దొంగనా, నా త్రాగుడికి డబ్బులు ఇవ్వా, నా పేకాడికి డబ్బులు ఇవ్వా, మీ అమ్మ నాన్న ఇచ్చింది అన్నీ నేను ఖర్చు పెట్టేదాన్ని అపహాసం చేస్తున్నామని చేసి కత్తి బాగా నూరండి, రెండు చేతుల మీద రెండు పర్యాలు దెబ్బలేస్తే ఈ రెండు చేతుల కిందకి వేలాడిపోతూ ఆమె క్రీస్తు ఏ రీతిగా పునరుద్ధరణను యేసయ్య కలువరి శిలువలో రక్తము కారిస్తే ప్రపంచంలో ప్రతి మానవునికి విమోచన ఉందండి. తన భార్య రక్తము కారిస్తే ఎలా ఎవరికి విమోచన లేదు, కానీ చేతులు జారిపోయి ఆ యవనస్తురాలు తల కిందకు దించుకుని అయ్యో నా ప్రాణము పోతూ ఉన్నదని లోపల ఏడుస్తూ ఉండగా ఆ ఏడుపు విన్నటువంటి పిల్లలు చిన్న పిల్లలండి, లోపలికి వెళ్తే చేతులు జారిపోయి ఉన్నాయి, రక్తపు మడుగులో ఉన్నటువంటి ఆ యవనస్తురాల్ని పిల్లలు చూసి ఏడుస్తూ ఉన్నారంటండి. అమ్మా ఆకలేస్తుందమ్మా, రోజు గంజి పోస్తూ ఉన్నావు కదా, మాకు ఆకలేస్తుందమ్మా, నాన్న చూస్తే ఏమాత్రం మమ్మల్ని పట్టించుకోవట్లేదు, మాకు ఆకలేస్తుందమ్మా, ఆ గంజి కావాలని ఏడుస్తూ ఉంటే ఈ తల్లి ఆ స్పృహ తప్పిపోయే స్థితిలోకి వచ్చిందండి. యవనస్తురాలు రెండు చేతులు కట్ చేసేసాడు, ఈ చేయి నరిగేసాడు. పిల్లల ఏడుపు కూడా తనకి వినిపించట్లేదు అనమాట. అంటే టోటల్గా దండవాదం ఏదో చెప్తూ ఉంటుంది సైన్స్లోకి వెళ్తే. ఆ కండిషన్ లేదు, ఆవిడ మన కండిషన్లో లేదు, మెలకులో లేదు, పూర్తిగా కోమా స్టేజ్లోకి వెళ్ళిపోయినటువంటి తల్లిని పిల్లలు చేతులు పట్టుకొని, అమ్మా ఈ చేతులే కదా మా కడుపు నింపుతుంది, ఈ చేతులే కదా మా ఆకలి బారుతుంది, అమ్మా అని
ఏడుస్తూ ఏడుస్తూ ఆ చుట్టింట్లో గగ్గోలు పెట్టి ఏడుస్తున్నటువంటి ఆ పిల్లల ఆర్తనాదము, అడవి మృగ స్వభావం కలిగినటువంటి ఆ తండ్రి వెనుకుండా వెళ్ళిపోయి అప్పు తెచ్చుకుని చిటిపేక మధ్యలో జోదం మధ్యలో త్రాగుతూ తందనాలాడుతూ సంతోషంగా చేస్తూ ఉన్నాడు. అడవి మృగ స్వభావం కలిగింది. ప్రియా దేవుని బిడ్డలారా, ఒకగానొక కూతుర్ని ఆ ప్రాంతం ఇచ్చాం. అన్నీ అవజేసేసాడు అల్లుడు. పిల్ల ఎలా ఉందో, పిల్లలు చిన్న చిన్న పిల్లలు ఏం చేస్తాను చేసి కొన్ని పిండి వంటలు వండుకొని చిన్న చిన్న ఆహార ధాన్యాలు పట్టుకొని వారి తల్లిదండ్రులు ఆ పల్లెటూరు నుంచి పట్టణానికి వచ్చినటువంటి ఇలాంటి పట్టణానికి వచ్చేసి చూసుకుందామని వస్తేనండి ఇలాంటి పాడుపోయినటువంటి కాంపౌండ్లోనే పెట్టుకున్నారన్నమాట. ఆ ఉన్నటువంటి ఆ చుట్టింటి కాడ ఆ వయసానిమలో ఉన్నటువంటి హౌస్ ఉంటే మట్టి కొండ ఉంటే మట్టి కొండలో నీళ్లు కడుక్కుంటున్నారు. ఆ ముసలి వారి తల్లిదండ్రులు, ఆ యవనస్తుల తల్లిదండ్రులు కడుక్కున్న శబ్దము ఇంట్లో ఉండి ఏడుస్తున్నటువంటి పిల్లలు గమనించి పరుగు పరుగున బయటకు వచ్చి వారి తాతయ్య గారిని అమ్మమ్మని కౌగిలించుకొని, అమ్మా తాతయ్య మాకు ఆకలేస్తుంది, అనుదినము అమ్మ మాకు గంజి పోసి పెట్టేది, ఆ గంజి పోసి పెట్టడానికి కూడా ఇప్పుడు అమ్మ చేతులు వేలాడుతూ ఉన్నాయి, ఆకలేస్తుంది తాతయ్య, ఆకలేస్తుంది అమ్మమ్మ అని ఆ పసి కందులు ఏడుస్తూ ఉంటే ఈ వృద్ధాప్యంలో ఉన్నటువంటి ఈ వృద్ధులు ఉన్నటువంటి వీళ్ళిద్దరికి ఏమీ అర్థం కాలేదండి. అర్థం కాకుండా తన కుమార్తెను చూడడానికి లోపలికి వెళితే ఎలాంటి కండిషన్లో ఉందంటే ఆ యవనస్తురాలు కన్న కూతురు, లక్షల కట్నం ఇచ్చినటువంటి కూతురు, లక్షల వేల కలిగినటువంటి ఖరీదు కలిగినటువంటి బంగారము వెండి తీసుకు ఇచ్చినటువంటి ఆ కూతురు, చక్కని సౌందర్యంతో ఉన్నటువంటి ఆ కూతుర్ని ఈ వృద్ధ దంపతులు లోపలికి వెళ్ళి చూస్తే ఆ చేతులు జారిపోయి ప్రాణ తుది శ్వాస ఉన్నటువంటి ఆ పాపను చూసి ఈ వృద్ధులు ఎంతగా ఏడుస్తూ ఉన్నారంటే, అమ్మా నిన్ను సుఖపెడతాడని ఆ అడవి మృగ స్వభావం కలిగిన వ్యక్తి చేతిలో పెట్టి మేము చూస్తూ ఉండగానే మా కళ్ళ ముందే నీ చేతులు మేమే నరుక్కున్నామమ్మా, మేమే నరుక్కున్నామని ఆ తల్లిదండ్రులు ఆ చుట్టింట్లో వాళ్ళు ఉన్నతమైనటువంటి ఇల్లు వచ్చిపెట్టి ఈ పిల్లలను కన్న కూతురు ఉన్నటువంటి గృహంలో కూర్చుని లోపల కూర్చుని ఏడుస్తూ ఉంటే ఈ పసికందులేమో అమ్మా ఆకలేస్తుందమ్మా, తాతయ్య ఆకలేస్తుంది తాతయ్య, మాకు ఆకలి బాధను తీర్చరా, మాకు ఆకలి బాధను తీర్చండి. ఈ వృద్ధాప్యులు ఉన్నటువంటి వృద్ధులు ఇటు పిల్లల ఆకలి బాధ తీర్చలేక అది తల్లి ఆ కన్న కూతురు పరిస్థితి చూడలేక ఇద్దరు మధ్యలో సతమతమైపోతూ ఉన్నారండి. ఎంత కఠినమైనటువంటి స్వభావం ఒకసారి గమనించి, లక్షల కట్నాలు ఇచ్చి వెండి బంగారాలు ఇచ్చి మంచి పట్టు పరుపులు ఇచ్చి టేకు మంచాలతో తొలతూగమని అల్లుడికి ఇస్తే అన్నీ పాడు చేసి పిల్లల్లో పుట్టినటువంటి పిల్లలే ఆకలి తీర్చకుండా కట్టుకున్న భార్య చేతులు నరిగేస్తే ఏ తల్లి ఓర్చుకుంటుందా చెప్పండి? ఏ తండ్రి అయినా ఓర్చుకుంటారా చెప్పండి? పసికందులు ఏడుస్తూ ఉన్నారండి. పేతురు గారు చెప్తున్నారు, ఓ ప్రియమైన సార్వత్రిక సంఘములు ఉన్నటువంటి బిడ్డలారా, క్రీస్తు రక్తము చేత కడగబడిన బిడ్డలారా, అడవి మృగ స్వభావము కలిగిన వ్యక్తులను నా యేసయ్య రక్షించాలని ఆత్మల భారము నాకు అప్పగించినప్పుడు నేను యొప్పే పట్టణంలో ప్రార్థన చేస్తూ ఉండగా నా యేసయ్య ఆత్మ నాలో పరవశిస్తూ ఉండగా దేవుని శక్తి చేత, దేవుని కృప చేత కైసరే పట్టణంలో ఇటలీ ప్రాంతములో నుండి ఈ యొక్క కైసరే ప్రాంతానికి ఇజ్రాయేల్కి ట్రాన్స్ఫర్ వచ్చినటువంటి ఓ రక్షణ శాఖ మంత్రి కుటుంబము అన్య జనాంగములు ఉన్నటువంటి కొన్నేలి కుటుంబానికి సువార్త ప్రకటించడానికి నా యేసయ్య ఆత్మల భారముతో పంపించగా అక్కడ ఆయన రక్షణ శాఖ మినిస్టర్ తన స్నేహితులు బంధువులు వారితో కూడి ఉండగా వారందరికీ సువార్త ప్రకటించగా నా యేసయ్య శక్తిని వారికి కనబరచగా మేము పునరుద్ధారుడైన యేసు క్రీస్తు గురించి ప్రకటిస్తున్నాను అని యేసయ్య శక్తి గురించి, యేసయ్య మహిమ గురించి, యేసయ్య కృప గురించి వర్ణిస్తూ ఉండగా అన్య జనాంగములు ఉన్నటువంటి వారందరూ పశ్చాత్తాపడి పరిశుద్ధాత్మ చేత నింపబడి ఆత్మల భారముతో
చెప్పండి, వారు ఇప్పుడే మేము రక్షణ పొందాలి, ఇప్పుడే మేము మారు మనసు పొందాలి, ఈ దినము నుండి అన్య ఆచారాలను, మా దుర అలవాట్లను, అడవి మృగ స్వభావములను విడిచిపెడతాము పేతురు. మాకు రక్షణ భాగ్యము కావాలయ్యా, మారు మనసు పొందుతాం పేతురు, రక్షణ పొందుతాం పేతురు, బాప్తిస్మం పొందుతామయ్యా పేతురు, దయచేసి సహాయం చేయమంటే వెంటనే నేను వారికి బాప్తిస్మం ఇచ్చాను. సహోదరులారా, నేను చేసిన దానిలో ఏమైనా అన్యాయం ఉన్నదా, ఏమైనా అక్రమం ఉన్నదా, యేసయ్యను అవమానపరిచానా? మీరు ఒక్కసారి చెప్పండి. సున్నతి గురించి మాత్రమే మీరు నన్ను గద్దిస్తున్నారు, నన్ను వాదన చేస్తున్నారు. వేల మంది కూడి ఉన్నారు, నేను ఒక్కడనే నిలబడి ఉన్నాను. మీరందరూ నన్ను భయంకరమైన వాదం చేస్తే నేను ఎవరికి ఏం చెప్పాలని బహు పశ్చాత్తాపంతో విరిగి నలిగిన మనసుతో పేతురు బ్రతిమలాడుకుంటూ చెప్తున్నాడండి. ఎంత ప్రయాస అండి పేతురు గారికి, ఎంత ఆత్మల భారం అండి. ఈ పట్టణంలో దేవుని సేవ చేస్తున్నావా? దేవుని సేవ కూడా ఈ పట్టణం గురించి నీకు ఆ భారం ఉన్నదా? సేవకురాలా, నీకంత భారం ఉన్నది? ఒక్కసారి గమనించండి. ఈ దైవజనులు యేసుబాబు గారు ఆయన రిక్తహస్తాలతో కష్టపడుకుంటూ తన తండ్రి పరిచర్ని కొలాప్స్ చేయాలని చూసినటువంటి అపవాది సమూహమును యేసు నామములో నిర్మూలన చేసి జ్ఞానము కలిగిన దైవజనులతో సహవాసము కలిగి తండ్రికి ఇచ్చిన వాగ్దానములు నిరర్థకము కాకుండా, నిర్మూలము కాకుండా ఫలించాలని ఉద్దేశముతో ఆయనకి ఏ ఫార్మేట్ లేదండి, ఎక్కడ సహాయం లేదు. తన తండ్రి కట్టబడిన సంఘము ఉన్నటువంటి సంఘము సహకారముతో దేవుని కృపతో ఈ కాంపౌండ్లో చక్కగా పరిచర్య 3 దినాలు వెలిగించబడాలి. ఈ యొక్క జీకొండూరు పట్టణంలో, ఈ ప్రాంతంలో ఆత్మలు వెలిగించబడాలని పేతురు వలె ఆత్మల భారము కలిగి తీసుకున్నటువంటి ప్రయాసని, ఈ ప్రయాసలో మనము పాలు పంపులు పొందుట న్యాయమా అన్యాయం? ఒకసారి గమనించండి. న్యాయం అన్నవారు గట్టిగా చెప్పట్లు కొడదాం, అన్యాయం అన్నవారు మౌనంగా ఉన్నారు. న్యాయం అన్నవారు గట్టిగా చెప్పట్లు కొట్టాలి, గట్టిగా చెప్పట్లు కొడదాం. ఇది న్యాయమే, ఇది యేసయ్యకు మహిమే. యేసయ్య నామము వెలిగించబడాలి. పట్టణములో రక్షించబోతున్న వారు రక్షణ పొందాలి. మేము పునరుత్థానాన్ని యేసయ్యను ప్రకటిస్తున్నాం. ఎంత భారం, ఎంత ఆత్మల భారం! ఒకసారి గమనించండి. అడవి మృగ స్వభావం కలిగిన మరి ఎంతమంది ఉన్నారు ఒకసారి గమనించండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక క్లుప్తంగా ఉన్నాయి కొన్ని మాటలు. 9:40 ఏమ్మా, అందరూ పర్వాలేదుగా? ఏమైనా ఇబ్బందికరంగా ఉందా? ఇబ్బందికరంగా ఉందా? పర్వాలేదా? నిద్ర ఏమైనా వస్తుందా? సెలవుకి ఉంది కదా, ఎవరికైనా నిద్ర వస్తుందా? మా భక్తి నేర్పిన దైవజనులు మనసులో 3 గంటల వరకు ప్రార్థన చేయించావు. మనసులో చలి అంటే నువ్వు భక్తుడు కావు. మనసులో వెట్టగలగాలి, అది నీ ప్రార్థన. వెలిగించాలి, అది నీ ప్రార్థన. 12 గంటల వరకు ప్రార్థన చేసి పడుకుంటే అది ప్రార్థన కా. పేతురు చూడు, యొప్పే పట్టణములో మోకరించి ప్రార్థించాడు. మోకరించి ప్రార్థించగా యొప్పే పట్టణము చిన్న గ్రామమే కానీ యొప్పే పట్టణములో మోకరించి ప్రార్థించినటువంటి పేతురు కన్నీరు ఆ ప్రాంతములో కార్చబడగా, ఆత్మ వెలిగించబడగా, ఆ ప్రాంతము నేటి దినాన యొప్పే టెలివ్ అనే ప్రాంతముగా వెలిగించబడగా సర్వ ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి దేశము ఆ ప్రాంతానికి చక్కగా ప్రయాణాలు చేస్తున్నారండి. పేతురు గారు ప్రార్థించిన ప్రాంతంలో గొప్ప ఎయిర్పోర్ట్, ఏరో డ్యామ్ కట్టారండి. ఆ ప్రాంతానికి సందర్శకులు యేసయ్య పాదయాత్ర చేసిన స్థలం, యేసయ్య కన్నీరు గార్చిన స్థలం, యేసయ్య రక్తము చెందిన స్థలం. నేను చూడాలని వేలు లక్షలు ఖర్చు పెట్టుకుని సందర్శిస్తున్నటువంటి మొట్టమొదటి ప్లేస్ ఏదంటే యొప్పే పట్టణంలో నువ్వు అడుగు పెట్టవలసిందే. ఇజ్రాయెల్ వెళ్ళాలంటే నువ్వు యొప్పేలో అడుగు పెట్టాలి. అంత గొప్పగా దీవించబడింది ఈ ప్రాంతంలో. మనందరము చక్కగా ఆత్మల కోసము, భారం కోసము కలిగినటువంటి విశ్వాసి సేవకులు ఈ ప్రాంతంలో అడుగు పెట్టాము కనుక ఈ కొండూరు పట్టణము వెలిగించబడును గాక, యేసు నామమున వెలిగించబడును గాక, యేసు నామమున రక్షణ పొందును గాక.
దేవుని మహిమ చూడదు గాక. ఎంత గొప్ప కార్యం ప్రియ దేవుని బిడ్డలారా. రెండో మాట ఏమనుంది అక్కడ, తర్వాత ఏమనుంది ఏమ్మా? మీరు శ్రద్ధగా ఉండాలి. తర్వాత ఏముంది? రెండవది ప్రాకేలు పురుగులు. పురుగులు ఎక్కడ బాగుతాయండి? కారు మీద బాగుతాయా, భూమి మీద బాగుతాయా, ఏసీ రూమ్లో బాగుతాయా, లేకపోతే ఐసీలో బాగుతాయి? చెప్పండి, ఎక్కడ బాగుతాయి ఏమ్మా? అవి ఎక్కడ బాగుతాయి? మీకు ఏమాత్రం డౌట్ లేదు, ఖచ్చితంగా భూమి మీద. ఏ సైంటిస్ట్ వచ్చినా, ఫిలాసఫర్ వచ్చినా, ఎవరు వచ్చినా, బైబిల్ పరిశోధకులు వచ్చినా, పండితులు వచ్చినా, ఎవరు వచ్చినా సరే. ఇప్పుడు ఫస్ట్ నాకన్నా ముందు వాక్యాన్ని బోధించినటువంటి దైవజనులు ఎంఎస్సి బీడీ అనమాట. ఇప్పుడు మన సహవాసంలో సత్యవాక్యం చేసి బైబిల్ టీచింగ్ చేస్తున్నారన్నమాట. బైబిల్ కాలేజీ ప్రిన్సిపాల్ గారు. ఎవరు వచ్చినప్పుడు కూడా పురుగులు నేల మీదే బాగుతాయి. మీరు ఏసీలో పెట్టినా ఉండలేవు. అక్కడ వెండి బంగారాలు దాన్ని తగిలించి అక్కడ ఉండలేవు. అవి రావాల్సింది మట్టిలోకే రావాలి. మట్టి అంటే వాడికి చాలా ఇష్టం. దేవుడు సృష్టించిన సృష్టికి అంతే. ప్రాకేడు పురుగులు. ప్రాకేడు పురుగులు అంటే అవి నిదానంగా వెళ్తూ ఉంటాయి. అమ్మా అక్కడ మంట ఉంది, పురుగు తొందరగా పరుగుదేమంటే మంట కాదు కదా, భయంకరమైనటువంటి భూకంపం వచ్చినా సరే అది అక్కడే ఉంటుంది అన్నమాట. పౌరమండల బండిలు పోతుంది, త్వరగా రావాలి పురుగు అన్నప్పుడు కూడా రాదు, అది నిదానంగా వెళ్తూనే ఉంటుంది. ఇక దాని సృష్టి అంతే. సృష్టిని మార్చాలి ఇప్పుడు వాక్యం చేత, దాని స్వభావాన్ని మార్చాలి. ఒక సహోదరుడు మంచి సాక్షి చెప్పారు. ఏంటంటే తల్లిదండ్రులకు ఒక్కడే కొడుకండి, లేక పుట్టాడు అనమాట. చక్కగా బొద్దుగా, ఎర్రగా, ముద్దుగా, బాలుడైనటువంటి దావీదులాగా సౌందర్యంగా ఉంటాడు. సురుగుదనం లేదు అతను. ఒక్కడే కొడుకు అన్నప్పుడు ఏ తల్లిదండ్రులు ఒక్కడే కొడుకు అంటే అతను కొట్టరు, తిట్టరు, ఏది అడిగితే అది ఇస్తారు. తొందరగా గద్దించడానికి ఇష్టపడరు అన్నమాట. అయితే ఏం జరిగిందంటే ఈ ఒక్కడే కొడుకుని వాళ్ళు ఏం చేస్తారంటే తల్లిదండ్రులు అల్లారు ముద్దుగా పెంచుతూ వాడు ఏది అడిగితే అది పెడుతున్నాడు. అమ్మా నాకు ఇడ్లీ కావాలి రేపు పొద్దున్నే. ఎన్ని కావాలి బాబు? డజన్ కావాలమ్మా. డజన్ అంటే ఇంకొక 4 ఎక్స్ట్రానే వేస్తున్నా. పొద్దున పూట డజన్ ఇడ్లీ పెట్టి, మధ్యాహ్నం నాటుకోడి మాంసం పెట్టి, సాయంకాలం మళ్ళీ నాకు వేడి పకోడి కావాలమ్మంటే ఎన్ని కావాలి బాబు? కేజీకి సరిపోతుంటే లేదు 2 కేజీలు, 2.5 కేజీలు వండి పెట్టు. మళ్ళీ రాత్రికి చేపల వేపుడు, చేపల పులుసు. ఆ రీతిగా ఒక్కడే కొడుకుని పెట్టి పెట్టగా మనోడు బాడీ నాకన్నా 4 రెట్లు అయిపోయింది. 4 రెట్లు అయితే ఈ తల్లిదండ్రులకి ఏం అర్థం కావట్లే. బాబు నీకు ఒళ్ళు వస్తుంది, దయచేసి నువ్వు వాకింగ్కి వెళ్ళండి. నేను వెళ్ళలేనమ్మా, రేపు నాటుకోండి తీసుకురండి. ఏటమాసం వేసినా ఒకసారి డాడీని పంపించు మార్కెట్కి. అయిపోయిందండి బాబు, తలకాయ కాళ్ళు నేను 2 తీసుకురండి. తలలో లోపల మెదడు ఉండదు కదా, ఫ్రై చేసి చక్కగా నాకు పెట్టండి. మీరేం తినవద్దు, ఒక్కడే కొడుకు కదా, తినవద్దు అంటే వాళ్ళు కడుపు కట్టుకుని పెడితే ఈ మనోడు 30 సంవత్సరాలకండి 90 కేజీలు బరువు అనమాట. ఈ పెళ్ళి ఎవరైనా చేసుకుంటారు చెప్పండి? ఖచ్చితంగా నేను చేసుకుంటా, ప్రార్థన చేస్తానమ్మా. నేను వ్యక్తిని దొంగను అనుకుంటున్నారా? మారు మనసు ఖచ్చితంగా నేను వేసే కన్నీరు కాదు, దొంగ ప్రార్థనే. ఆ రీతిగా తిని ఎక్కువైపోయి లావు అయిపోయి మనసు మీద కదలలేని పరిస్థితి అయిపోయింది. ఆ వీధిలో ఆర్ఎంపీ డాక్టర్ గారు ఒక అతను వెళ్తుంటే వీళ్ళ తల్లిదండ్రులు చూసి డాక్టర్ గారిని బ్రతిలాడు. అయ్యా డాక్టర్ గారికి ఏంటి వచ్చాను, ఇక్కడ మా పేషెంట్ ఉందమ్మా, ఆమె కడుపులో పోస్తే ఇంజక్షన్ చేయడానికి వచ్చానంటే, మీకు మా ఇంట్లో ఒక కేసు ఉందండి డాక్టర్ గారు, మీకు అప్పు చూద్దాం, ఫీజు అంత అయినా పర్లేదండి ఇస్తామంటే తీసుకొచ్చారు. లోపల తీసుకొస్తే ఆయన మంచి ఇంకో కేసు దొరికిందని సంతోషంగా లోపలికి వస్తే మంచం మీద పడుకున్నాడు. అమ్మా సాయంకాలం 5 అయింది, 2 కేజీలన్నర పకోడీ అయిందా? ఆకలి వేస్తుంది, నాటుకోడు చాలా, నిన్న చేపల బిర్యానీ పెట్టావు చాలా, ఆకలి వేస్తుంది. ఆకలి అంటే ఈయనకి అగ్నిగుండంలో కేకలు లాగనుకోండి డాక్టర్ గారు. ఏంటా అని లోపలికి వెళ్తే ఈయనే బాబు పొద్దున పూట డజన్ పెట్టమంటే డజన్ దాన్ని పెడతాము. మధ్యాహ్నం నాటుకోడి అంటున్నాడు, సాయంకాలం ఏమో పకోడీ అంటున్నాడు, రాత్రి చేపల పులుసు అన్నాడు. అది పెట్టినా చాలక మళ్ళీ చేపలు ఫ్రై చేయమంటున్నాడు. ఈ రీతిగా పెట్టగా వీడి వయసు 33 సంవత్సరాలు అయ్యేసరికి దరిదాపు 162 కేజీలు అయ్యాడండి. డాక్టర్ గారు దయచేసి మీరు ఎట్లా కొట్లా తగ్గించాలండి. అదెంత పని మా సింపుల్. డాక్టర్ గారు బాగా కరువులో ఉన్నాడు, పేషెంట్ లేక.
ఒక ఇంజక్షన్ చేసి, కొవ్వు తగ్గడానికి ఇంజక్షన్ ఉండవు కదా, నీళ్ళ పొడి తీసుకురామని ఆ గ్లాసు తీసుకురామని గ్లాసులో చూడకుండా నీరు లాగి దానికి అతనికి పొడిచి, అయ్యో నొప్పి వస్తుంది డాక్టర్ గారు అండి, అయ్యా నిజంగా నిదానంగా పడండి డాక్టర్ గారు, గట్టిగా పడవు, పిల్లలు చచ్చిపోతారు, పెళ్ళవ్వాలి, తల్లిదండ్రులు ఎంత గారవ్వాలి, నిదానంగానే పొడుతున్నానమ్మా, ఇది వెలగలిగిన ఇంజక్షను, ఇది వైద్యులు చేసే వైద్యులు పరిశోధనలు సంపాదించింది కాదు, ఇది యేసయ్య ఏర్పాటు చేసినటువంటి సృష్టిలో ఉంచేటువంటి మెడిసిన్, ఇది జాగ్రత్తగా చేస్తానని చేసి ఒక సిరప్ రాస్తున్నాను బాబు వాడమని చెప్పి వెళ్ళిపోయాడు. ఫీజు వసూలు చేసి ఎంతంటే 500, అయిపోయినా పర్లేదు పాస్టర్ గారు, డాక్టర్ గారు చాలా తినేసేస్తున్నాను ఇంట్లో కూర్చుందని చేసి 500 ఇచ్చి పంపించేశారు. సంతోషంగా వెళ్ళే డాక్టర్ గారు పొద్దున్నే మంచి కోడి దొరికింది, వెళ్ళిపోయాడు. 4 రోజులు ఆగిన తర్వాత మళ్ళీ పేషెంట్ల కోసం చూసుకుంటూ వస్తున్నాను. మరి ఇక్కడ మన పేషెంట్ ఉన్నాడని చేసి ఇంటికి వస్తే లోపల బాగున్నాడు, మేము బరువు ఏమో తగ్గాడా సరిపోతుందంటే, ఏమో పాస్టర్ గారు డాక్టర్ గారు మీరు రాసి ఇచ్చారు, అవి తీసుకొచ్చి ఇచ్చాం, అతనికే ఇచ్చాం, లోపల గదిలో ఉన్నాడు, ఒకసారి వెళ్ళి చూడండి అంటే డాక్టర్ గారు లోపలికి వెళ్ళి, బాబు అన్వేషు ఎలా ఉంది నీ కండిషన్ అంటే, బాగానే ఉన్నాను డాక్టర్ గారు, రండి మళ్ళీ ఇంజక్షన్ చేస్తారా, గట్టిగా పడవద్దు నిదానంగా పడవద్దు, బాగుంది ఇంజక్షన్, ఆ మెడిసిన్ ఇచ్చారుగా, తెచ్చాను మాస్టర్ గారు, మా డాడీ తెచ్చారు, వేసుకున్నామంటే కూర్చోండి డాక్టర్ గారు చేసి డాక్టర్ గారు కూర్చోబెట్టి ఏం చేశాడంటే, డాక్టర్ గారు ఇంజక్షన్ చేశారు, నా శరీరం అంతా నీకు అప్పచెప్పేశారు, 162 బరువు కలిగినటువంటి వెయిట్ కలిగిన నా సొంత శరీరాన్ని నీకే ఇచ్చాను, నీ ఇష్టం వచ్చినట్టు పొడిచిన, ఒక పొడి పొడితే సేమ్ కుట్టినట్టు ఉంది, అయినా పర్లేదు ఓర్చుకోమన్నాను, ఓర్చుకున్నాను, సిరప్ రాసి ఇచ్చారు, తెచ్చారు, మా డాడీ తెచ్చారు, అది ఆ షెల్ఫ్లో పెట్టారు, నేను దానంగా చూస్తున్నాను, న్యాయంగా చూస్తుంది, దాని కడులు నేనే చూస్తున్నాను, నాకేం అర్థం కావట్లేదు, మీరేమో రాసిచ్చారు, దాన్ని మూత ఎవరు తెస్తారు, దానిలో ఎవరు పోస్తారు, అది నా నోట్లోకి ఎలా రావాలి, అసలు ఈ గైడ్ ఇచ్చారా మీరు ఎలా డాక్టర్ గారిని చేసి డాక్టర్ గారికి ఇంటికి వచ్చి నేర్పుతున్నాడు అన్నమాట, డాక్టర్ గారికి వైద్యం నేర్పుతున్నాడు క్యాండిడేట్, డాక్టర్ గారు జీవితంలో బరువు తగ్గడమ్మా, నాకు ఎలాంటి పేషెంట్ 2 ఉంటే చాలు, నా హాస్పిటల్ నిర్దాక్షిణంగా పాడైపోతుంది, నేను ఈ హాస్పిటల్లో రేపు ఆదివారం సెలవు కాదు, ప్రతిరోజు సెలవుని పెట్టుకుంటాను, నాకు అక్కర్లేదు ఎలాంటి పేషెంట్లు అని చేసి వెళ్ళిపోయాడు. డాక్టర్ గారు వెళ్ళిపోయాడు, కానీ జీవము కలిగిన వాక్యము మాత్రము అలాంటి నేలన ప్రాకి సోమరితనముతున్నటువంటి పురుగు స్వభావం కలిగినటువంటి సోమరి స్వభావం కలిగిన వ్యక్తులను యేసయ్య సజీవమైనటువంటి జీవవాక్యము వెలిగిస్తుంది. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. 3వ అంశంలో ఏముందండి, ఆ తర్వాత ఏమనుంది అక్కడ, ఆకాశ పక్షులు అని ఉందండి. ఆకాశ పక్షులు ఎక్కడుండి చెప్పండి, ఆకాశంలో ఎగురుతి, మనందరికీ తెలుసు. సాయంకాలం వచ్చేసరికి ఏదో చెట్ల మీద కొమ్మల మీద చక్కగా తన జీవనాన్ని గడుపుతుంది, పగలంతా తిరిగి వచ్చి సాయంకాలం చెట్టు మీద ఉండి రాత్రంతా రెస్ట్ తీసుకుంటే మళ్ళీ ఉదయకాల సమయంలో ఇంచుమించుగా 2:30-3 గంటల సమయానికండి చాలా జాగ్రత్తగా లభిస్తాయండి. అవి మనం కూడా లేకలేము, అంతకి జాగ్రత్తగా లభిస్తాయి అనమాట. ఎందుకంటే మేము ఏకాంతంలో ప్రార్థన చేయడం మాకు బాగా అలవాటు అనమాట, బాగా అలవాటు. ఎక్కువగా ఏకాంతంలో మా ప్రాంతంలో గురక వచ్చాడు ఒకసారి నేపాల్ నుంచి, ఆ ప్రాంతంలో గురక వస్తే అనుదినము 3 గంటల వరకు ప్రార్థన చేయాలని మాకు భక్తి నేర్పింది దైవసేవ చెప్తే ప్రతిరోజు అలాగే ప్రార్థన చేస్తూ ఉన్నాను. 2:30-3 గంటలకి గురక వచ్చేసరికి నమస్కారం అంటే సంతోషంగా నవ్వుకుంటూ వెళ్ళేవాడు అనమాట. రోజు అలాగే కనపడుతూ ఉండగా ఆ గురక అన్నాడండి, పాస్టర్ మేము ఈ ప్రాంతానికి రావాలి, నువ్వే గురకలాగా ఉన్నావు, మాకు నువ్వే గురకలాగా చక్కగా వెలుగునిస్తున్నావు, చక్కగా అందరికీ మెలుగు వేస్తున్నావు, మేము రావని చెప్పేసాడు మేడం. దయచేసి అలా రావద్దు, నువ్వు రా, జీవము కలిగిన వాక్యం వినమని చక్కగా వాక్యాన్ని చెప్పి ఆయన కూడా దేవుళ్ళలోకి నడిపించాం. నేపాల్ నుంచి వచ్చాను నీ ప్రాంతానికి. ప్రియ దేవుని బిడ్డలారా, ఆకాశ పక్షులు 2:30-3 గంటల సమయాన్ని ఖచ్చితంగా లభిస్తాయి. లేవబడినటువంటి ఆ పక్షులు లేచి ఏమంటే ఏంటి, తండ్రి నీవే మాకు దిక్కు, పగలంతా కాపాడావు, ఈ రాత్రి అంతా చక్కని నిద్రించావు, చక్కని ఆహారం ఇచ్చావు, నీవే మాకు దిక్కు, నీవే మాకు తోడని సురుకుదనముతో మనమైతే పగలు ప్రయాణం చేస్తే రాత్రి పడుకుంటే తెల్లవారు 7-8 వరకు లేవు, అవసరమైతే లేకపోద్దని వార్నింగ్ ఇస్తాం తల్లిదండ్రులకి, భార్యకి. ఈ పక్షులు మాత్రం వేసవికాలంలో ఎండిపోయినప్పటికీ, వర్షాకాలంలో తడిసిపోయినప్పటికీ, శీతాకాలంలో చలిలో బాగా మునిగిపోయినప్పుడు కూడా ఉదయమే లేస్తే ఎక్కువ జామునే లేచి
తండ్రి నీవే దిక్కుమాకని ఆకాశమునకు ఎగిరనే, తండ్రి నీవే దిక్కుమాకని ఆకాశమునకు ఎగిరనే. హృదయమా ఉదయమాయే హృదయమా ప్రభు యేసుని ప్రార్థించవే. ఉదయమాయే హృదయమా ప్రభు యేసుని ప్రార్థించవే. తొలుత పక్షులు లేచెని తమ గూటి నుండి స్తుతించెని. తొలుత పక్షులు లేచెని తమ గూటి నుండి స్తుతించెని. తండ్రి నీవే దిక్కుమాకని ఆకాశమునకు ఎగిరనే, తండ్రి నీవే దిక్కుమాకని ఆకాశమునకు ఎగిరనే. హృదయమా దేవునికి స్తోత్రం. ఉదయం అయిపోయింది. హృదయమా ఆ యొక్క పక్షులు జ్ఞానంగా లేస్తున్నాయి, సురుకుతనంతో లేచి తండ్రిని స్తుతిస్తున్నాయి. నీవు కూడా సామరవాడి వలె కాకుండా, అడవి మృగ స్వభావము కాకుండా, సురుకు ధనముతో ఆ పక్షుల వలె నీవు స్తుతించము. యేసయ్య ఇచ్చిన వాగ్దానం ఏంటంటే 30దంతులుగాను 60దంతులుగా 100దంతులుగా యేసయ్యను నువ్వు స్తుతించగలిగితే నీ స్థితిని ఏ రీతిగా దేవుడు మారుస్తాడంటే 30దంతులుగాను 60దంతులుగాను 100దంతులుగా మార్చగలిగిన యేసయ్య మన దేవుడు. దేవునికి స్తోత్రం. అలాంటి స్వభావం గలవారిని మార్చాలని సహనముతో, ప్రేమతో, ఓర్పుతో చెప్పుకుంటూ వచ్చండి. సార్వత్రిక సంఘము కట్టబడిన వారందరూ కూడా బహుపశ్చాత్తపడి, ఇంత మర్మము దాగి ఉన్నదా, జీవము కలిగిన యేసయ్య వాక్యములో ఇంత సత్యము దాగి ఉన్నదని వారందరూ పశ్చాత్తపడి సంఘానికి స్టాచ్యులైనటువంటి పేతురుని కౌగిలించుకుని బహుగా పశ్చాత్తపడ్డారంట. పేతురు సువార్త ఎలా ముగించబడిందో తెలుసా ప్రియ దేవుని బిడ్డలారా? యోదయ ప్రాంతంలో, షారోను ప్రాంతంలో, సమరయ ప్రాంతంలో, రోమా ప్రాంతంలో అనేక ప్రాంతాల్లో పేతురు సువార్త ప్రకటిస్తుండగా ఆయన ప్రకటనలో ఆయన పడినటువంటి శ్రమలు చాలా ఎక్కువని. తనకు భార్య ఉంది, పిల్లలు ఉన్నారు, ఒక కుమార్తె ఉన్నది. పేతురు భార్య, పేతురు కుమార్తె సువార్త ప్రకటిస్తుండగా నేను ముగించబోతున్నాను. ఎలాంటి సువార్త అంటే, అన్య జనాంగం వెళ్ళినప్పుడు కూడా సహనము కలిగే క్రీస్తు సువార్తని మేము పునరుద్ధరణటువంటి యేసయ్యను ప్రకటిస్తున్నాం. ఆయన క్రీస్తు రక్తము చేతే మనకి విమోచన ఉందని ప్రకటిస్తున్నటువంటి సమరయ, షారోను, అలాగే యెరూషలేము ప్రాంతంలో, యోదయ ప్రాంతంలో ప్రకటిస్తూ రోమా ప్రాంతానికి వెళ్ళిన దినాల్లో, తొలి దినాలు, అతి తక్కువ దినాల్లో యేసుక్రీస్తు గురించి సువార్త ప్రకటిస్తుంది. రోమన ప్రాంతం వారు తమోసు అనే దేవతని ఆరాధిస్తున్నటువంటి వారు ఏం చేశారంటే, పేతురు నీవు ఈ ప్రాంతంలో సువార్త ప్రకటింపవద్దు, మేము తమోసు అనే దేవతని ప్రకటిస్తూ ఉన్నాం, దయచేసి మీరు ఈ ప్రాంతంలో రావద్దని వార్నింగ్ ఇచ్చారు. అయినప్పటికీ కూడా ఆ ప్రాంతంలో సువార్త ప్రకటిస్తుంటే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి చక్రవర్తి నీరోను పిలిపించి పేతురు భార్యకి, పేతురు కుమార్తెకి వార్నింగ్ ఇచ్చారు. ఈ ప్రాంతంలో మీరు యేసుక్రీస్తు గురించి ప్రకటించవద్దు అని చెప్పి వారు ఏం చేశారంటే ఆ రాత్రంతా కన్నీరు గార్చారంటే. పేతురికి సమస్య ఎదురొస్తే రాత్రంతా ప్రార్థన చేయడమే పేతురు డ్యూటీ అన్నమాట. పేతురికి చాలా ప్రార్థనా జీవితం ఉంది. దాని గురించి చెప్పడానికి సమయం లేదు కాబట్టి క్షుణ్ణంగా నేను ముగించబోతున్నాను. ఆ రీతిగా రాత్రంతా ప్రార్థన చేస్తే, ప్రభువా అనేక ప్రాంతాల్లో మీ రక్షణ గురించి వెలిగించు, మీ ఆత్మచేత వెలిగించు, ఈ అన్య ప్రాంతానికి నడిపించు, ఈ ప్రాంతంలో వెలిగించబడాలి యేసయ్య, ఈ ప్రాంతంలో మీ నామం మహిమపరచబడాలి ప్రభు అని రాత్రంతా కన్నీరు కలిసి ఆ నీరో చక్రవర్తితో మాట్లాడు, ఆ సైన్యాధిపతులతో, అధిపతులతో, అధికారులతో మాట్లాడని రాత్రంతా ప్రార్థన చేస్తే ప్రభు ఉదయకాల సమయంలో ఏం జవాబు ఇచ్చంటే, ఏ ప్రాంతంలో నేను తిరస్కరించారో ఆ ప్రాంతంలోనే మేము పునరుద్ధరణటువంటి యేసు క్రీస్తును ప్రకటిస్తున్నాం. యేసు రక్తము చేతే రక్షణ, యేసయ్య రక్తము చేతే మీకు విమోచనని ప్రకటించమని గంభీరమైన స్వరాన్ని విన్న పేతురు ఉదయకాలంలోనే లేచండి, కాలకృత్యాలు ముగించుకొని తన భార్యని, తన కుమార్తెని తను వెళ్ళి, యేసు సజీవుడు, యేసు క్రీస్తు రక్తము చేత ఓ రోమీ సంగమా, రోమా పట్టణం నుంచి అన్య జనాంగమా, యేసు క్రీస్తు గురించి వినండి అని స్వార్థ ప్రకటిస్తుంటానండి. రోమా చక్రవర్తికి ఆ కబురు పంపి రోమా చక్రవర్తి తన
దగ్గర ఉన్న అధికారులు, ఆ ప్రజలు వచ్చింది ఆయన న్యాయసభ ఎదుట పేతురు గారిని నిలబెట్టి, నిన్న ఉదయకాల సమయంలో నీకు వార్నింగ్ ఇచ్చాం, మేము తమోజు అని ఒక దేవతని ఆరాధిస్తున్నాం, దయచేసి ఈ ప్రాంతం గురించి వెళ్ళిపోమని ఒక పర్యాయం కాదు 2 పర్యాయం నీకు వార్నింగ్ ఇచ్చాం. అయినప్పుడు కూడా భయం లేకుండా క్రీస్తే నిజ రక్షణను ప్రకటిస్తున్నావు కాబట్టి నీవు చూస్తూ ఉండగానే నీ కుమార్తెని సిలువేసి, నీ దేవుని ఏ రీతిగా సిలువేసి బంధించారు, నీ కుమార్తెను కూడా అదే రీతిగా సిలువేసి బంధిస్తున్నావు. నీవు చూస్తూ ఉండగానే నీ కుమార్తెని హతమార్పు చేస్తావు, హత సాక్షిగా చేస్తామని ఆర్డర్స్ జారీ చేసినప్పటికీ పేతురు భార్య నిరుత్సాహంతో నిస్సాయితో అలాగే చూస్తూ ఉన్నారు. తన కుమార్తెని తను చూస్తూ ఉండగానే తీసుకెళ్లిపోయి సిలువేస్తుండగా తన కుమార్తె ఇచ్చిన గొప్ప సాక్ష్యం ఏంటంటే, ఓ ప్రియమైనటువంటి రోమీలారా, రోమా ప్రాంతాన్ని పరిపాలిస్తున్నటువంటి ఓ చక్రవర్తి, ఆ చక్రవర్తి కింద అధికారులారా, దయచేసి మీరు నన్ను నిలువ చేయొద్దు, నా యేసయ్య పాదముల కింద నేను ఉండాలి కాబట్టి నన్ను తలకిందులుగా సిలువేయండి ఆయన సాక్ష్యం ఇస్తూ ఉండగా, తలకిందులుగా సిలువేసి చంపేస్తూ ఉండగా ఆయన ఇచ్చిన గొప్ప సాక్ష్యం ఏంటంటే, తన తల్లి తన తండ్రి పేతురు భార్య చూస్తూ ఉండగా పెట్టిననే పేరుతో ఉన్నటువంటి తన కూతురు ఏం చేసిందంటే, నా ప్రియమైనటువంటి తల్లి, నా తండ్రి, నీవు సార్వత్రిక సంఘాన్ని వాదం పెట్టినప్పుడు అన్యజనుల వాక్యము అంగీకరిస్తూ ఉండగా వారితో భోజనం చేస్తున్న సమయంలో వారు గొప్ప వాదన చేయగా నీవు సహనము కలిగి శాంతము కలిగి యేసు క్రీస్తు రక్షణ గురించి గొప్పగా ప్రకటించినటువంటి నీలో ఉన్న ఓర్పుని ఈ స్థలంలో కనబరచాలి. ఈ కడుపున పుట్టిన నేను, నీ రక్తము కాదు, యేసు క్రీస్తు రక్తము నాలో ఉంది. దేవుని చిత్తమైతే మనము నిత్య రాజ్యంలో కలుసుకుందాం. నా నిమిత్తము ఈ ప్రజలను నీవు ఏ మాత్రము శపించవద్దు, నిందించవద్దు, హింసించవద్దు. నీ నోట చేత పవిత్రమైన మాటలు రావాలి. తన కుమార్తె తల్లకిందులుగా సిలువేయబడి తుది శ్వాసలో తన తల్లిదండ్రుల్ని బలపరిచిందండి. ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలందరికీ సలించిపోతున్నారంటే, ఈ యవనస్తురాలకి ఎంత ధైర్యం ఏంటి, ఎంత పట్టుదల ఏంటి. మనం తమోజు దేవతని ఆరాధిస్తున్నాం. మన దేవత ఎంత శక్తిని, ఇంత భక్తిని, ఇంత యథాతని ఏ రోజును కూడా కనపరచం. మనం చేతులు పోసేసుకుంటున్నాం. విగ్రహంగా పంది మాంసాలలో పందులు బలిచ్చినప్పుడు కూడా ఈ మన దేవత ఏ రోజు కూడా ఇలాంటి మాటలు పలకలేదు. ఈ యవనస్తురాలు ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి అనేక మంది హృదయాలు సలించిపోయి అంటే, ప్రియ దేవుని బిడ్డలారా, నిరుత్సాహంతో వెళ్ళిపోయారు. వెనక్కి సభంతా వెళ్ళిపోయింది. పేతురు గారి కుమార్తె అలాగే సిలువేయబడి తలకిందులుగా ప్రాణం విడిచేసింది. రాత్రంతా పేతురు భార్య ఏడుస్తుంది. పేతురు ధైర్యం తీసుకున్న తల్లి ఆగలేకపోతుంది. విలవిలాడు, అయ్యా మేము చూస్తూ ఉండగానే మా కుమార్తెని తలకిందులుగా చంపేశారు. అయ్యా దయచేసి సహాయం చేయవా, ఆ ప్రాంతాన్ని వెలిగించవా, నా బిడ్డ నీ రాజ్యం ఏడుస్తూ రాత్రంతా ఏడిపోయాడండి. ఒక్క శవం మన ఇంట్లో ఉంటే సంఘము పెద్దలు ఎవరైనా రాకపోతే మళ్ళీ మనం అలుగుతాం, వాళ్ళు రాలేదు వీళ్ళు రాలేదని. పేతురు గారి అదికి ఎవ్వరూ రాలేదండి. పేతురు అన్య ప్రాంతంలోకి వచ్చేసాడు. సార్వత్రిక సంఘాన్ని, సంఘ పెద్దలు అనేక ప్రాంతాలకు పంపించేసి పేతురు అక్కడ ఒంటరిగా వచ్చేసాడు. ఒంటరిగా వచ్చినటువంటి పేతురు భార్య అంగలారుస్తూ ఉండగా, ప్రభువా నా బిడ్డలు నీ రాజ్యంలో చేర్చుకో, దయచేసి వారందరినీ క్షమించమని క్షమాభిక్ష పెట్టినటువంటి ఆ హృదయం, ఆ మాటలు మా హృదయంలో నిబ్బరం రాలేకపోతున్నాయని ఆ అంగలారుస్తుండగా ఉదయకాల మళ్ళీ ప్రభు తెల్లవారుజామున ఇచ్చిన దర్శనం ఏంటంటే, ఏ ప్రాంతంలో నీ కూతురు, నీ యొక్క భార్య, నీ కూతురు ఏ ప్రాంతంలో ప్రాణం విడిచిందో ఆ ప్రాంతంలోనే మేము సిలువ వేయబడినటువంటి యేసయ్యను ప్రకటిస్తున్నామని మళ్ళీ సువార్త ప్రకటించమని ద్వారం వినపడగా మళ్ళీ ఉదయకాల సమయంలో భార్య తను నిరుత్సాహంతో వెళుతూ మేము పునరుద్ధారమైనటువంటి యేసు క్రీస్తును ప్రకటిస్తున్నాం. సిలువ వేయబడిన యేసులో గొప్ప రక్షణ ఉంది ప్రకటిస్తూ ఉంటే ఆ ప్రజలు, అధికారులు, న్యాయ సభలో ఉన్నటువంటి పెద్దలు నీరో చక్రవర్తికి పంపించి గౌరవించి, నీరో చక్రవర్తికి పని కాకుండా ఆయనకు ఉన్నటువంటి పనులన్నీ ఖాళీ చేసుకుని ఆ రాజుగారికి న్యాయ సభ ఎదురు తీసుకురాగా పేతురుని నిలబెట్టారు. నిన్న కాల సమయంలో మొన్న 2 రోజులు సువార్త ప్రకటించారు, వద్దన్నాం. నిన్న కాల సమయంలో నీ కుమార్తెను చంపేశాం, నీకు జ్ఞానం లేదు. ఈ రోజు నువ్వు చూస్తూ ఉండగానే నీ భార్యను కూడా అదే రీతిగా ఏ ప్రాంతంలో నీ కుమార్తె కానీ మరణం అయిపోయిందో, అత్సాక్షి అయిపోయిందో, రక్తము చిందించిందో ఆ ప్రాంతం
ప్రాంతముల్లోనే నీ భార్యను కూడా హతమార్పు చేస్తున్నామని ఆర్డర్స్ జారీ చేయగా తన దగ్గర ఉన్నటువంటి పెద్దలు ఏం చేశారంటే వారందరూ కూడా పేతురు చేస్తూ ఉండగానే పేతురు భార్య అని కూడా తన కుమార్తెని ఎక్కడ సిలువేశారో ఆ ప్రాంతంలోనే పేతురు భార్యను కూడా సిలువేస్తూ ఉండగా పేతురు భార్య ఇచ్చిన సాక్ష్యం ఏంటంటే, ప్రియమైనటువంటి నా సహోదరుడా, నువ్వు దయచేసి వీరెవ్వరిని ఏ మాట్లాడొద్దు. మన బిడ్డ ఏ ప్రాంతంలో ఉందో నేను కూడా అదే ప్రాంతానికి వెళ్తున్నాం. దేవుని చిత్తమైతే పరలోకములో ఆ బంగారపు రాశి వీధులలో బంగారపు పట్టణములో మనము కలుసుకుందామని చేసి ప్రాణం విడిచి గొప్ప మాటలు చెప్పగా ఆ మాటల చేత ధైర్యపరచబడిన పేతురు ఎన్ని మాటలు చెప్పినప్పుడు కూడా మనసులో హృదయంలో వేదన ఉన్నది. వేదనతో తిరిగి వెళ్ళిపోయి రాత్రంతా ఏడుస్తూ ఉన్నాడండి. ఓ యేసయ్య, మీ గురించి ప్రకటిస్తూ ఉన్నాను, మీ నామము ప్రకటిస్తూ ఉండగా, మీ సువార్త ప్రకటిస్తూ ఉండగా చూస్తూ ఉండగా నా కుమార్తెని తలకిందుగా సిలువేసేశారు. నా కూతురిచ్చిన గొప్ప సాక్ష్యాన్ని బట్టి నా హృదయం నిద్రపరుచుకున్నాను. కానీ రెండో రోజు నా భార్యను కూడా తలకిందుగా సిలువేసి చంపేశారు. అయినప్పుడు కూడా నా హృదయం వికారం అయిపోతుంది. నీ నామాన్ని ప్రకటించాలా, అన్ని విడిచిపెట్టి నేను తిరిగి వెళ్ళిపోవాలని దేవుని గురించి రాత్రంతా చింతిస్తూ ఏడుస్తూ ఉండగా దేవుడిచ్చిన గొప్ప దివ్య దర్శనం ఏంటంటే, ఏ ప్రాంతంలో నీ భార్య నీ కుమార్తె హతసాక్షులుగా నిలబడ్డారో, రక్తాన్ని చిందించారో ఆ ప్రాంతానికి మళ్ళీ వెళ్ళమండి. నిరుత్సాహముతో దేవుడి మాటను కాదనలేక వెళ్ళి ధైర్యముగా యేసు క్రీస్తే దేవుడు, మేము పునరుద్ధారుడైనటువంటి యేసయ్యను ప్రకటిస్తున్నాం. యేసయ్యను నమ్మిన వారికి రక్షణ భాగ్యము, వారి కొరకు బంగారపు వీధులు పొదిగించబడినవి, రత్నములతో పొదిగించబడిన గృహాల్లో నెమ్మదితో సంతోషముతో యుగాలు యేసయ్యను ఘనపరచడమే మన బాధ్యత. మళ్ళీ వచ్చేసారండి రోమా సామ్రాజ్యం అంతా వచ్చి, నీ కూతురు చంపేశాం, నీ భార్యను చంపాం, నీకు ఏమాత్రము జ్ఞానం లేకుండా పోయింది. ఓ మూర్ఖుడా, నిన్ను కూడా ఆ ప్రాంతంలోనే నిన్ను కూడా తల్ల క్రిందులుగా సిలువేస్తున్నాం అని చెప్పి ఆర్డర్స్ జారీ చేసినప్పుడు అండి, ప్రియమైన దేవుని బిడ్డలారా, పేతురును కూడా తల్ల క్రిందుగా సిలువేసి చంపేశారు. మన ఊరిలో మన సంఘంలో ఒక వ్యక్తి చనిపోతే అతనికి లాంఛనాల ప్రకారము హంచికీలు, ఆ భౌతిక సమాధి పెట్టిని అనేక రీతిలుగా సెంటు అత్తర్లు వెలగని అన్ని చేసి సంఘముతో ప్రేమ విందు పెట్టుకుంటూ జ్ఞాపకార్థ కూటాలు పెడతారు. పేతురు గారికి ఎవ్వరూ పెట్టలేదు. పేతురు కూడా తల క్రిందులుగా సిలువ వేయబడ్డాడు. పేతురు భార్య, పేతురు కుమార్తె ఏ ప్రాంతంలో తల్ల క్రిందులుగా సిలువ వేయబడి వారి రక్తము సిందించారో, రక్తము కార్చారో, పునరుద్ధారుడైనటువంటి యేసయ్య గూర్చి ప్రకటించినటువంటి ఆ సత్య సువార్త ద్వారా వారి సాక్ష్యముల చేత ఏ ప్రాంతములో వారు విన్నారో, చరిత్ర చెప్తున్న గొప్ప సత్యం ఏంటంటే, సత్య సాక్ష్యం ఏంటంటే, పేతురు భార్య, పేతురు కుమార్తె ముగ్గురు హతసాక్షులై రక్తము సిందించబడగా నేటి దినాన ఇంచుమించుగా ఆ ప్రాంతంలో సర్వ ప్రపంచంలో ఆ సాక్ష్యము విన్న వ్యక్తులలో 3 కోట్ల మంది మేము పునరుద్ధారుడైనటువంటి యేసయ్యను మేము నమ్ముచున్నాం, పునరుద్ధారుడు యేసయ్య సన్నిధిలో మారు మనసు పొంది రక్షణ పొంది బాప్తిస్మం పొందుతామని చేసి విన్న సాక్ష్యాన్ని బట్టి 3 కోట్ల మంది రక్షణ పొందారంటే దేవునికి స్తోత్రం. 3 వ్యక్తులు ఎంత సహనము కలిగి ఉన్నాడు పేతురు. సంఘం ఎదుట సహనము, బిడ్డల ఎదుట సహనము, భార్య ఎదుట సహనము, అలాగే అన్యజనుల ఎదుట సహనము కలిగిన పేతురికి దేవుడు ఎంత గొప్ప ధన్యతనిచ్చాడో మనందరం ఒక చక్కని పల్లవి ద్వారా చక్కగా మనం వర్ణించుకుందాం. అందరం లేచి నిలబడదాం. పేతురు వలె మనం కూడా సహనము కలిగి ఉందాం. 70 ఏళ్ళ మారు మట్టు కాదు, 7 మార్ల మట్టు కాదు, 70 ఏళ్ళ మారు మట్టుకు మనం క్షమిద్దాం. ఆ పట్టణంలో, ఆ దేవుని రాజ్యంలో, బంగారు వీధులలో మనము చక్కగా దగదగా మెరిసి ఆ ప్రాంతంలో యేసయ్య వెలుగులో మనము కూడా పేతురు వలె వెలిగించబడాలి. చూడాలని లేదా నీ దేవుని పట్టణము, పాడాలని లేదా దేవదూతల గీతము,
నడవాలని లేదా బంగారు వీధులలో, కొలవాలని లేదా ఆ యేసుని పాదాలు. ఏ కన్నులు చూడనిది, ఏ భాషకు అందనిది, వివరించలేనిది ఆ దేవుని రాజ్యము. ఏ కన్నులు చూడనిది, ఏ భాషకు అందనిది, వివరింపలేనిది ఆ దేవుని రాజ్యము. చూడాలని లేదా దేవుని పట్టణము, పాడాలని లేదా దేవదూతల గీతము, నడవాలని లేదా బంగారు వీధులలో, కొలవాలని లేదా ఆ యేసుని పాదాలు. ఏ కన్నులు చూడనిది, ఏ భాషకు అందనిది, వివరించలేనిది ఆ దేవుని రాజ్యము. ఏ కన్నులు చూడనిది, ఏ భాషకు అందనిది, వివరించలేనిది ఆ దేవుని రాజ్యము. అందరూ చెప్పగలుగుతాం. అందరు వీధులలో బహు సుందరమగునగా, రతనాల రాజ్యంలో దగదగ మెరియునగా. బంగారు వీధులలో బహు సుందరమగునగా, రతనాల రాజ్యంలో దగదగ మెరియునగా. దేవుని మహిమాయే వెలుగులు చిందునగా, సర్వాధికారి అయి దీపమయుందునగా. దేవుని మహిమాయే వెలుగులు చిందునగా, సర్వాధికారి అయి దీపమయుందునగా. ఏ కన్నులు చూడనిది, ఏ భాషకు అందనిది, వివరించలేనిది ఆ దేవుని రాజ్యము. ఏ కన్నులు చూడనిది, గట్టిగా చెప్పగలుగుతాం. వివరించలేనిది ఆ దేవుని రాజ్యము. చూడాలని లేదా నీ దేవుని పట్టణము, పాడాలని లేదా దేవదూతల గీతము, నడవాలని లేదా బంగారు వీధులలో, కొలవాలని లేదా ఆ యేసుని పాదాలు. ఏ కన్నులు చూడనిది, ఏ భాషకు అందనిది, వివరింపలేనిది ఆ దేవుని రాజ్యము. ఏ కన్నులు చూడనిది, ఏ భాషకు అందనిది, వివరింపలేనిది ఆ దేవుని రాజ్యము. అందరూ చెప్పలు కొడదాం. చివరి వచ్చిన ముగింపు గట్టిగా చెప్పలు కొట్టాలి. అరువు ఉండదులే, కాలం తెలియదు
వరకు రాజ్యం మేలుదురు అన్నాపురిలో నివాసం చేదురట వరకు రాజ్యం మేలుదురు కన్నులు చూడని గమనంలో చకు అందరిది కన్నులు చూడని ఏ భాషకు అందరిది కన్నులు చూడని ఏ భాషకు అందరిది కన్నులు చూడని గమనం ఏ భాషకు అందరిది కన్నులు చూడని 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 ఏ భాషకు అందరిది చూడాలని లేదా నీ దేవుని పట్టణము పాడాలని లేదా దేవదూతల గీతము నడవాలని లేదా బంగారు వీధులలో కొలవాలని లేదా ఆ యేసుని పాదాలు యేసయ్యా మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ రాత్రికాల సమయంలో ప్రభా మీరు మాతో ఉండి అందించిన వర్తమానాన్ని బట్టి ప్రభా పేతురు ఎంతో సహనము కలిగి ప్రభా పేతురు కుటుంబముతో పేతురు సార్వత్రిక సంఘములో ఓర్పుతో చెప్పినటువంటి ఆ సహనము సాత్వికము గొప్పది ప్రభా. మాకు కూడా అలాంటి సహనము దయచేయండి. ఈ యూట్యూబ్ పట్టణమును వెలిగించండి. సార్వత్రిక సంఘములో చేర్చండి. దైవ స్వరూపి సంఘమును వెలిగించండి ప్రభా. ఇంకా 2 దినాలు ఉన్నాయి ప్రభా. జీవము కలిగిన మీ మాటలు అందించండి. మీరే సహాయం దయచేయండి ప్రభా. ప్రార్థనలో ఉంది, అందరూ కూడా ప్రార్థించేద్దాం. దేవుడు క్షమించగలి హృదయం కలిగిన వారు ప్రతి ఒక్కరూ కూడా ప్రియులారా ఈరోజు ప్రవర్తన కలిగి ఏమున్నామేమో మనం అందరం పక్షుల వలె పురుగుల వలె ఒక దుష్ట స్వభావం కలిగి ఉన్నామేమో. ఎవరికి వాళ్ళు 1 నిమిషాలు 2 నిమిషాలు ఎవరికి వాళ్ళు ధ్యానించుకుందాం ప్రియులారా. ఈ రోజు అలాంటి స్వభావం ఉంటే ఇక్కడే ఇదిగో నీ సహోదరుడి మీద నీ సహోదరి మీద ఇదిగో నీ బంధువుల మీద నీ యొక్క కుటుంబ సభ్యుల మీద ఎవరి మీద అయినా సరే ఒకవేళ క్రూరత్వం కలిగి ఉంటే ఇక్కడే ఇదిగో వారిని క్షమించినట్టుగా ప్రార్థన చేద్దాం. ప్రభువా నన్ను క్షమించండి నాయన. అయ్యా నా స్నేహితులని నా బంధువులని నా రక్త సంబంధులే మరి ముఖ్యంగా యజమానురాలకు ప్రభా అయ్యా నేను క్షమిస్తున్నాను ప్రభా. అయ్యా నువ్వు క్షమించగల గొప్ప గుణము కలిగిన అని చెప్పి ఎవరికాలు ప్రార్థించేద్దాం. పరిశుద్ధాత్మ సంచారం మధ్యలో సంచరిస్తున్న దేవుడు ఆ బంగారు వీధులను మనం తిరగడానికి ఆ పరిశుద్ధ పాదాలు మనం తాకడానికి ఇదిగో ఆయన బంగారు పాదాలు ఇదిగో బంగారు హస్తాలు గల ఇదిగో ఆయన కృపగల ఇదిగో సన్నిధి మనకు అనుగ్రహించున్నాడు ప్రియులారా. ఈ ప్రార్థనలో ప్రియులారా ఇదిగో ఒకవేళ ఎవరైనా క్రూరత్వం కలిగి ఉంటే ఒకవేళ ప్రతి స్వభావం కలిగిన వారు పురుగు స్వభావం కలిగిన వారు ఒకవేళ ఎవరున్నప్పటికీ ప్రియులారా కొన్నేళ్ళింటిలో అలాంటి స్వభావం కలిగి ఉన్నప్పుడు కొన్నేళ్ళింటిలో ఉన్నట్టు వ్యక్తి మీద ఏ ఒక పక్షపాతము చూపకుండా దేవుడు ఆత్మ అందరి మీద దిగి వచ్చింది ప్రియులారా. ఈ రోజు మీ మీద దిగి వస్తుండగా ఇదిగో క్షమించగల గుణము నీ మీద ఉంటే నా దేవుడు నిన్ను క్షమించబోతున్నాడు, నేను ఆశీర్వదించబోతున్నాడు, ఆ బంగారు పట్టణంలో నేను నడిపించబోతున్నాడు. పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి కృపగల మాత్రం నాయన మీ సేవకులను పెట్టుకొని తండ్రి నాయన క్షమించే మనసు మాకుండాలని మాలో క్రూరత్వం తీసివేయాలని అయ్యా మాలో పురుగు స్వభావం తీసివేయాలని అయ్యా మాలో పక్షులు ఎగిరిపోయే స్వభావం మాలో నుంచి అయ్యా దుడుగు స్వభావం తీసివేయాలని పశ్చాత్తాపం సహనం కలిగిన ఆయన అయ్యా నీ కొరకే కనిపెట్టుకొని అయ్యా నీ కొరకే జీవించాలని అయ్యా మాకు ఉపదేశించినందుకు మాలో తండ్రి నాయన ఈ రోజు ఇప్పుడే ఆ క్రూరత్వం విడిచిపెడుతున్నాం అయ్యా పురుగు స్వభావం విడిచిపెడుతున్నాం. నీ పరిశుద్ధ పాదాలు పట్టుకుంటున్నాము నాయన. నీ బంగారు వీధుల్లో మేము ఉండాలి ప్రభు. అయ్యా మీ బంగారు వీధుల్లో మేము ప్రవేశించాలి. మమ్మల్ని క్షమించండి పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి మమ్మల్ని క్షమించండి. అయ్యా వచ్చి నీ బిడ్డలందరినీ దూర ప్రాంతం వచ్చిన సేవకులను దూర ప్రాంతం వచ్చిన ఆయన విశ్వాసులను బంధువులను అయ్యా ఇది వద్దండి నాయన సంఘ సభ్యులు మీరు దీవించండి, ఆశీర్వదించండి, ఆత్మచేతని బలపరచండి. మీరు ఏ విధంగా అయితే నాయన క్షమించే హృదయం కలిగి ఉన్నారు అదే హృదయం అందరి మీదకి మీరు దయచేయండి. మా మీదకి మీరు దయచేసి ఒక పేతురు వలె వారి కుమార్తె వలె మరి భార్య వలె సహనము కలిగి నీ సన్నిధానములో అందరూ నడుచుకుని కృపను ధన్యతను మాకందరికి అనుగ్రహించి దీవించి ఆశీర్వదించండి. అలాగే నాయన మొదటి రోజు
ఆత్మీయ ఆహారం అయ్యా ఇదిగో సిద్ధపరిచి వస్తున్న మీ సేవకులు అభిషేకించి బహుబలంగా మీరు ఆడుకొని మీరు దీవించాల్సి ఉంటుంది. అలాగే వాక్యం అందించిన ప్రేమ ఇరువురు సేవకులు కూడా మీరు దీవించి ఆస్వాదించండి. వారి సంఘాలను దీవించండి, ఆస్వాదించండి అయ్యా. వారి కుటుంబాలు దీవించండి, ఇంకా బహుబలంగా మీరు ఆడుకోండి నాయన. అలాగ వచ్చిన సంఘ సేవకులందరినీ వారి కుటుంబాలను పరిచయం దీవించి ఆస్వాదించి మీ నామానికి మేము తెచ్చుకోమని మీకు 2 రోజులకి మీ చేతులకు అప్పచెప్తున్నాను. మీరు మహిమకరంగా జరిగించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామాన్న అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. అలాగే ప్రియులారా, చక్కటి వాక్యాన్ని సందేశాన్ని మనకి మరి వేమిలిపల్లి నుంచి ప్రియులారా మరి ఎంతో దూరం నుంచి మన మధ్యలోకి దేవుడి యొక్క వర్తమానాన్ని తీసుకొచ్చారు. ఎలాగ మనం క్షమించి ఏ హృదయం కలిగి ఉన్నాము, ఎలాగ ఉండాలో మన తెలియపరిచినట్టు దైవశాఖలైన సురేష్ అయ్య గారికి అభిషక్తికి మా హృదయపూర్వక వందనాలు తెలియపరుచుకున్నాం ప్రియులారా. అలాగే ఆశీర్వాదాలతో ఈ యొక్క సభ ముగించుకుందాం ప్రియులారా. రేపు 6 గంటలకి ప్రారంభమవుతుంది, 10 గంటలకే మళ్ళీ విడిచిపెడతాం. ఎల్లుండి కూడా 6 గంటలకు ప్రారంభమవుతుంది. ఆశీర్వాదంతో ముగించుకుందాం. అలాగే అభిషక్తులు మరి దైవస్వరూపి సురేష్ అయ్య గారు ఆశీర్వదిస్తూ ఉంటారు. తండ్రి దయ, కుమారుని యొక్క ప్రేమ, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము కూడిన బిడ్డలకును మీ దాసురాండకును సర్వలోక పరిశుద్ధులకును ప్రాముఖ్యముగా ఈ జికొండూరు పట్టణ ప్రజలకును సదాకాలము తోడైండునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.